సాయిరాం జీవీఎన్ రత్నం గారు. సాయిరాం అమ్మ. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణాల విందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం. మరి అహం సత్యబోధక వ్యవస్థాపకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, ఈ అహం సత్యబోధకలో ఇచ్చేసినటువంటి సాయి సోదర సోదరమణులందరికీ కూడా ప్రేమపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ, నాకు మరి ఒకసారి ఈ 3వ భాగం సత్యం శివం సుందరం అవకాశం కల్పించిన స్వామి వారికి, అదేవిధంగా గురువు గారికి మరొకసారి నమస్సుమాంజలు అర్పించుకుంటూ, మరి నిన్న మన సోదరి గారు చెప్పినటువంటి సాయి సోదరి చెప్పినటువంటిది ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ముందుకు సాగుదాం. సాయిరాం. నిన్న బెల్గాం నేరుగా దర్శనానికి గోవా నుండి స్వామివారు వెళ్ళేటప్పుడు వేలాది, అంటే సుమారు నా పుస్తకంలో 32వ పేజీ సాయిరాం, ఇక్కడ చదువుతున్నాను. 70,000 మంది వద్ద గుమిగూడు ఉన్నారు. అక్కడ గట్టి ఎదురు కర్రలతోని వాటితో కూడా కట్టుదిట్టం చేసినప్పటికీ స్వామివారు వచ్చేటప్పటికి ఆ కోలాహలంలో ఎంతమంది వాలంటీర్లు స్కౌట్లు ఉన్నప్పటికీ కూడా వారందరూ వారిని కూర్చుండబెట్టలేకపోయారు. కానీ ఒక్కసారి స్వామి యొక్క మధుర స్వరం వినగానే వాళ్ళందరూ కూడా పిల్లని గ్రోవుని మోగించిన కృష్ణుడు ఏ విధంగా అయితే 1000 పడగల సర్పం కూడా తలాడించి మౌనంగా ఎలాగైతే ఉందో అదే విధంగా భక్తులందరూ కూడా స్వామి యొక్క గానానికి ముగ్ధులై ఉన్నారు. స్వామి చెయ్యని పైకెత్తితే అందరూ నిలబడ్డారు, చెయ్యని కిందకి దించితే అందరూ కూర్చున్నారని చెప్పి సాయితో ప్రయాణించినటువంటి వారు చెప్పి ఉన్నారు. అదే విధంగా త్రోవలోని ఎక్కడెక్కడ జనాలు గుమిగూడు ఉంటే స్వామి వారందరినీ కూడా సమాయుక్తం చేసి వారందరికీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించే విధంగా కార్లు ఆపుతూ వారితో మధుర సంభాషణ జరిపించారని కూడా తెలియజేశారు. ఇక లాస్ట్ ఒకసారి చదువుకు ముందుకు వెళ్దాం. సాయిరాం. అక్కడ జనాలే కాకుండా పంట చేలు కూడా తలలూపుతూ, అదే విధంగా రోడ్డు వైపు ఉన్న పశువులు పచ్చని పచ్చిక బయళ్ళు పలకరించుండగా వాళ్ళ ప్రయాణం సాగింది. అంతేకాకుండా స్వామి అక్కడ ఉన్నటువంటి వారికి కన్నడ భాషలో అప్పటికప్పుడు కొన్ని పాటలు పాడి వారికి మధురానుభూతిని కలిగించారు. తండోపతండాలుగా వచ్చిన భక్తులు క్రమశిక్షణతో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. కరుణా స్వరూపులైన బాబా ఉపన్యాస సంకీర్తనలతో వారిని ఆనంద పరవశులను చేసిరి. స్థూల ప్రపంచం సర్వదా చంచలమైనది, ఆత్మే శ్వాసితమైనది, స్థిరమైనది, మార్పు చెందినట్లు భ్రమగొల్పునే కానీ కాలము, పరిసరాలు, పరిస్థితులు వాటి ప్రభావానికి ఆత్మ అతీతమైనది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనే సత్యాన్ని అనుభవరీత్యా తెలుసుకున్నట్టే మంచిది అని చెప్తూ, దానికి అనుగుణంగా మంత్రం గాని, నామస్మరణ గాని, యోగా గాని, ధ్యానము, సమాధి ఈ 5 సాధనాలను దేన్నైనా పట్టుకొని మనం సాధన చేస్తే ఆకాశమున శబ్ద తరంగాల రూపమున వ్యాపించి ఉన్న సంగీతము ఏ విధంగా అయితే వినుట సాధ్యమవుతుందో అదే విధంగా వాగ్మయమైన భగవంతుని యొక్క వాణి దివ్య శక్తి కూడా గ్రహించవచ్చునని ఆనాడు ప్రసంగ సందర్భంలో బాబా సెలవిచ్చారు. ఇంతవరకు సోదరి చెప్పారు. ఇక అక్కడి నుంచి తర్వాత పేర చదువుతాను. సరే. త్రోవలో భక్తులు అర్పించిన పూల గుత్తులు అన్ని గిరిలు అందుకొని వారిని ఆశీర్వదించి సాయంత్రం 6 గంటలకి హుల్కోటి చేరుకున్నారు. అక్కడ కని విని ఎరుగునంతటి భక్త జన సమూహం ప్రోగైనది. వారికి దర్శనంతో పాటు అభయమొసగి సంతృప్తి పరిచిరి.
అక్కడి నుండి గడక్ ప్రయాణమైరి. అలనాడు కన్నడ కవులు స్తుతించిన వీరనారాయణాలయం గడక్ నగరమునకు కాంతి తెచ్చెను. కానీ ఈనాడు గడక్ పరిశ్రమలకు, వాణిజ్యమునకు ముఖ్య కేంద్రము. బాబా దర్శనం కొరకు అక్కడ చేరిన జనసందోహము దిగ్భ్రాంతి కలిగించెను. 1,00,000 మందికి పైగా అక్కడ సమూహమైరి. శ్రీ కె.హెచ్. పాటిల్ బాబాకు స్వాగతం చెప్పుచూ గడక్ పట్టణమందు ఈ రోజున స్వర్గద్వారములు తెరుచుకున్నవి. ఈ ప్రాచీన నగరము మళ్ళీ జ్యోతిర్మయమైనది అన్నారు. అక్కడికి అతనికి స్వామికి స్వర్గధామం కె.హెచ్. పాటిల్ గారు చెప్పి ఈరోజు మన మళ్ళీ గడక్ స్వర్గద్వారములు తెరుచుకున్నాయి అని మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని చాటారు. ఈ జగత్తు మానవ చరిత్ర ప్రారంభమైనది. లగాయతు మానవుని ఆశయం ఒక్కటే. అదే వేదములలో పేర్కొనబడిన ప్రార్థన. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే ఈ ప్రార్థన యొక్క ప్రాశస్త్యమును వివరించి, భిన్నత్వం మిథ్య, అహంకారము అంధకారము, వాంఛయే మృత్యువనియు, పర పరబ్రహ్మయే ఈ దృశ్యమునంతా పరివేష్టించి నిర్వహించుచున్నదనియు, ఆ పరబ్రహ్మ యొక్క అంశయే తానని మానవుడు గ్రహించవలననియు బాబా బోధించిరి. మరి స్వామివారు ఈ యొక్క అసతోమ సద్గమయ గురించి చెప్తూ, అంతా కూడా మిథ్య, అహంకారము అంధకారం ఇవన్నీ కూడా దృశ్యములు. కానీ నిజమైనది పరబ్రహ్మ యొక్క అంశయే, తానే ఆ అంశానికి చెందినని బాబా సెలవిచ్చారు. బాబా సంకీర్తనలను భక్తులు పునశ్చరణ చేయుచుండగా ఆ శబ్ద తరంగములు మిన్నుముట్టి వాతావరణమును పరిశుద్ధం చేసినవి. స్వామివారు సంకీర్తన చేసినవే భక్తులు మరలా వాటిని పాడుతూ ఉంటే ఆ శబ్ద తరంగాలు వాతావరణం అంతా మిన్నుముట్టాయని చెప్తున్నారు. అక్కడ మిన్నుముట్టి ఆ వాతావరణం పరిశుద్ధం చేసింది. సాయి పాదపద్మముల మ్రోళ జరుగుచున్న ఈ భజనలో రామ, కృష్ణ, శివ, శక్తి, విష్ణు, సాయి మొదలగు నామములన్నీ సమ్మిళితములై స్వర మాధుర్యమనడి ఏకైక శబ్ద బ్రహ్మముగా పరివర్తన చెంది అన్ని రూపములు, అన్ని నామములు ఒకే భగవంతునికి చెందినవని నిరూపించినది. ఒక్క స్వామి పాటలే కాదు, ఆ భజనలో రామ, కృష్ణ, శివ, శక్తి నిరంతరం మనం భజనలో ఎలా అయితే చేస్తున్నామో అవే విధంగా అన్ని నామాలు ఒక్క భగవంతునికే చెందుతాయని నిరూపించబడింది. దార్వారు చేరినప్పటికీ చాలా ప్రొద్దుపోయింది. దీపములు ఆర్పి నిద్రించుచున్న ఆ నగర వీధులలో పశువులు తీరుబడిగా చతికిలబడి వాటి ఆహారము నెమరవేస్తున్నాయి. సూర్యోదయమైనది. ఆనాడు అక్టోబర్ 27వ తేదీ. ఎంత దూరము నిర్విరామంగా ప్రయాణం సాగించిననో సూర్యుని వలనే బాబాలో కూడా అలసట చిహ్నమైనను కానరాదు. మరి సూర్యుడు ఏ రోజైతే ఎలా అయితే నిరంతరము వస్తారో అదే విధంగా స్వామిలో అలసట అనేది కనిపించలేదు. ఎన్ని లక్షల మంది ఎన్ని భాషలలో ఎంత స్తుతించిననో, ఎన్ని చోట్ల నుండి ఎంత ఆర్తితో ఎందరో ప్రార్థించిననో సూర్యుని దినచర్య వలె బాబా తమ నిర్దిష్ట కార్యక్రమములకు అభిజ్ఞులై ధర్మోద్ధరణోద్యమం నిడారంబరముగా నిర్వహించను. సూర్యుడు ఏ విధంగా అయితే మరి ఎవరు చెప్పుకుంటే ఎలా తెల్లవారి ఉషోదయం అలా ఎలా జరుపుతుంటారో స్వామి యొక్క తన నిరంతర కార్యక్రమాన్ని కూడా అదే విధంగా ఆ ధర్మోద్ధరణ కార్యక్రమం తను దేనికోసమైతే మానవ జన్మ ఈ అవతరణ ధరించారో అది నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. బాబాతో కూడా వచ్చిన వారు మానవ మాతృలు కదా. వారి ఎడల జాలికొని డాక్టర్ అడికే తదితరులను విశ్రాంతి తీసుకొనుడని చెప్పి ఆ రోజు హుబ్లీ ధార్వార్ పట్టణంలోని భక్తుల గృహములకు పావనము చేయుటలో గడిపిరి. ఇక స్వామితో వచ్చినటువంటి చాలా మంది వాళ్ళందరూ కూడా మానవులు, వాళ్ళకి అలసట ఉంటుందని స్వామి వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. చెప్పి హుబ్లీ ధార్వార్ పట్టణంలోని భక్తుల గృహము పావనం చేయుటలో గడిపిరి. మీ ఆనందమే నా ఆహారము అని తరచూ బాబా అనుచుందురు. ఇదియే దానికి ప్రత్యక్ష నిదర్శనం. బాబా భక్తులు గృహము వెళ్ళినప్పుడు అక్కడ కొద్ది నిమిషములు మాత్రమే గడిపిన ఆ గృహము శాంతి, ప్రేమ, ఆనందములు వెదజల్లి స్వర్గము చేసెదరు. స్వామి ఎవరింటికి వెళ్ళినా అక్కడ కొద్ది నిమిషాలు ఉన్నప్పటికీ కూడా
ఆ గృహాలు ఎంతో పావనమవుతాయి. శాంతి, ప్రేమతో నిండిపోతుంది. ఆనందంతో వెదజల్లుతుంది. ఒక విధంగా స్వర్గంలాగా ఉంటుందంట ఆ స్వామి వచ్చినంత సేపు. తర్వాత వెళ్ళిన కొన్ని రోజుల వరకు గూడా భక్తులు ఆ అనుభూతులు పొందుతారని చాలామంది చెప్పగా, చదవగా విన్నాను సైతం. భక్తులు ఇబ్బంది కలగకుండా ఉండుటకు ఒంటరిగా వెళ్ళుచుందురు. ఆడంబరాలతో కూడిన ఆతిథ్యము, వ్యయంతో కూడిన అలంకరణలు, పూలమాలలు, విందులు, ఆర్భాటాలు, ఇంటి నిండా బంధుమిత్రులు ప్రోగు చేసి అట్టహాస్యం చేయుట వలదనియు బాబా భక్తులకు హెచ్చరించెదరు. ఇట్టి అనవసరపు వ్యయ ప్రయాసలకు భక్తులు గురి కాకుండుటకై ముందుగానే చెప్పకుండా సాధారణంగా అవ్యవధిగా వారిండ్లకు వెళ్ళిరి. అయితే స్వామి ఎప్పుడు గూడా సడెన్‌గా వెళ్తూ ఉంటారంట. ఎందుకంటే స్వామి వస్తారంటే ఎన్నో ఆడంబరాలు మరి ఆళ్ళే కాకుండా వాళ్ళ బంధుమిత్రులందరినీ ఆర్భాటం ఇవన్నీ గూడా స్వామికి ఇష్టం ఉండదు. కనుక ఎప్పుడు చెప్పా పెట్టకుండా స్వామి సడెన్‌గా వెళ్తూ ఉంటారు. వెళ్ళడమే కాకుండా ఎవరైనా మన ఇంటికి దూరం ఎప్పుడో వచ్చిన వాళ్ళు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తే ఎంత ఆశ్చర్యానికి లోనవుతామో, అదే విధంగా ఆ భక్తులు గూడా అంతటి సంభ్రమాశ్చర్యాలు కలుగజేసెదరు. అత్యంత ఆప్త బంధువు ఎంతో కాలం తర్వాత మా ఇంటికి వచ్చినట్లు అనుపమానమైన ఆనందానుభూతిని కలిగించెదరు. ఇంకా భక్తులు ఈ సడెన్‌గా స్వామి వచ్చేసరికి ఇంకా వారి మనసుల్లో ఎటువంటి భావం అంటే అది భాషకి అందనటువంటి అనుభూతిని కలుగుతుంది. పేరు పేరున భక్తుని బంధుజనులను పలకరించి చిపురచేతుని వలె వారి అంతరంగిక సమస్యలను గుర్తించి ప్రస్తావించి సలహాలిచ్చి ఆశీర్వదించి అభయమిచ్చి కష్టములను వాదార్చి ధైర్యం చెప్పి ఉత్సాహపరిచెదరు. ఇంకా స్వామి వెళ్ళడమే అందరినీ పేరు పేరున పిలుస్తారు. వాళ్ళకి ఇంకా స్వామి అని వాళ్ళు ఇంకా మొదలు పెట్టక ముందే వాళ్ళ యొక్క కష్ట సుఖాలు అన్నింటిని వాళ్ళ సమస్యలను అన్నింటినీ తానకి ఇదివరకే తెలుసు అన్నట్లుగా చెప్పి వాదార్చి ధైర్యం చెప్పి ఉత్సాహపరుస్తారంట. మరి మన స్వామి బంగారు తండ్రి కదండి. కరుణా కిరణములు ప్రసరించి అనుగ్రహ సుధతో వారి వ్యాధులు వ్యధలు ఉపశ ఉపశమింపజేసెదరు. కరుణా కిరణాలు ఎలా అయితే ఉంటాయో అంత చల్లని కిరణాలతో ఆళ్ళని చూసి వాళ్ళతో మధురంగా మాట్లాడి వారికి వచ్చిన వ్యాధులు గాని, వ్యధలు గాని క్షణాల్లో ఉపశమించి చేస్తారు. బాబా రాకతో భక్తుల గృహములలో అనారోగ్యము, అసంతృప్తి, వ్యాకులతతో కూడుకున్న అధ్యాయము ముగిసి ధైర్యము, సంతృప్తి, ఆనందములతో కూడుకున్న నూతన అధ్యాయం ప్రారంభమవును. అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న ఈ అనారోగ్యం, అసంతృప్తి, ఆకులత ఇవన్నీ గూడా స్వామి కాలు పెట్టగానే వాళ్ళలో ఎక్కడ లేని ధైర్యము, ఆనందము, సంతృప్తి మళ్ళీ ఈ కొత్తగా మళ్ళీ జీవన విధానాన్ని మా సమాజంలో ప్రారంభమగునట్లుగా ఉంటుందంట. అట్టి చిరస్మరణీయులైన ఆనంద అనుభూతులు వారి ఆత్మవిశ్వాసములను పరిష్టమ చేసి ఆధ్యాత్మిక సాధనాభ్యున్నతికి దోహదం చేయుదురు. స్వామి ఎప్పుడూ చెప్తారు. ముందుగా ఎవరికి గూడా మనం ఈ యొక్క అంటే స్వామి తాలూకా ఈ సాధనాల్ని అంటే ప్రసంగాల్ని కాకుండా ముందు వారికున్న కష్ట నష్టాలని అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చి తరువాత అతనికి స్వామి భగవంతునిపై దృష్టి మరల్చాలి. అదే విధంగా స్వామి ప్రతి ఇంటికెళ్ళి వారికున్న వ్యాధులను, వ్యధలను అన్నింటిని రూపుమాపి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపి వారు ఆధ్యాత్మిక సాధనకు పురికొల్పి వారికి మరలా భగవంతునిపై విశ్వాసాన్ని చేస్తారు. భక్తి ప్రపత్తుల్ని మళ్ళీ ఏర్పాటు చేస్తారు. ఇక 28వ తేదీ సోమవారం నాటి సాయంత్రమునకు బృందావన్ తిరిగి రావలసి ఉంది. హూబ్లీ, దావణగిరి రోడ్డు గుండా వస్తూ అనేక గ్రామములకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఇక త్రోవ పొడుగున ఉన్న భక్తులను నిరుత్సాహపరచుకుంటా వారికి దర్శన భాగ్యాన్ని వసంగారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యాన కుందగోల్ గ్రామము నేల ఈనినట్లు 25,000 మంది గుమిగూడిరి. ఫుట్బాల్ గ్రౌండ్ జనముతో క్రిక్కిరిసిపోయింది. అక్కడ భారతీయ సంస్కృతిని గురించి ఉపన్యసించుచు బా అను పదమును జ్ఞానజ్యోతి అను అర్థమును అన్వయమగుననియు ఆధ్యాత్మిక జ్ఞానమే భారతీయ సంస్కృతికి పునాదనియు సెలవిచ్చిరి. అంటే అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్‌లో 25,000 మంది పైగా జనాలు ఉండేటప్పుడు వారందరినీ ఉద్దేశించి భారతీయ యొక్క సంస్కృతిని గురించి స్వామి చాలా సేపు వాళ్ళలో ఉపన్యసించారు. వాళ్ళలో జ్ఞానజ్యోతి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా ఆధ్యాత్మ జ్ఞానాన్ని, భారతీయ సంస్కృతిని వారికి తెలియజేశారు.
మీరందరూ గూడా ఉదయం నుండియే తమ దర్శనం కొరకే వేచి ఉన్నందున, వారితో మీరు నాపై చూపిన ఈ అవాధ్యమైన ప్రేమను తోటి మానవులందరి మీద చూపండి. అందరి యందును నేనున్నాను. నా ఎడల మీకుండు భక్తికి నిదర్శనముగా పరదూషణ, నేరారోపణ, ద్వేషములను విసర్జించి, పరుల ఎడల ప్రేమ, సేవా తత్పరత పెంచుకొని, వారికి సహాయ సహకారములు అందజేయుడు అని హితోపదేశం గావించిరి. అంటే మీరు ఉదయం నుంచి ఇంతమంది ఎండైనా, వానైనా లెక్క చేయకుండా నాపై ప్రేమతోనే కదా మీరున్నారు. మరి ఇదే ప్రేమ మీరు తోటి మానవుల పైన గూడా చూపించాలి. అందరిలో నేనున్నాను అని వారికి పరదూషణ, నేరారోపణ, ద్వేషములు విసర్జించి ప్రేమతత్వాన్ని వాళ్ళందరికీ గూడా హితోపదేశం కావించారు. కారబిరి గ్రామమున కూడా భక్తులను ఆశీర్వదించి శేషాచల స్వామియను యోగి సమాధి పొందిన ఆగడి గ్రామమునకు వచ్చిరి. అక్కడి నుంచి కారబిగి గ్రామము, అక్కడి నుంచి యోగి సమాధి పొందిన ఆగడి గ్రామానికి స్వామివారు వచ్చారు. ఆశ్రమ ముఖద్వారమున వేద మంత్రములు పండితులు పఠించుచుండగా, స్త్రీలు హారతులు ఇచ్చుచుండగా, పూర్ణ కుంగం కుంగం పూర్ణ కుంగం పూర్ణ కుంభంతో బాబాకు స్వాగతం ఇచ్చిరి. యోగులు మహర్షులు అవతారాగమనకు ముందుగా తదనుగుణముగా వంతెనలు నిర్మించి బాటలు వేసి సిద్ధము చేయు నిపుణుల వంటి వారు భజన చేయుచుండగా, భక్తులు వరసల మధ్య నడుచుచు ఆశీర్వదించి పిదప తమ ప్రసంగమును నామస్మరణ యొక్క ప్రభావమును బోధించి ఆ ఆశ్రమమును అక్కడికి చేరిన వేలాది భక్తుల హృదయమును పావనం చేసిరి. అయితే ఈ గ్రామంలో యోగి సమాధి అంటే చాలా మంది యోగులు మహర్షులు ఉన్నారు. అంటే ఎక్కడికైనా ఒక బ్రిడ్జి వంతెన నిర్మించడానికి ముందుగా నిపుణులు వెళ్ళి ఎలా అయితే నిర్మిస్తారో, మరి ఈ యోగులు మహర్షులు కూడా ముందు తన అవతారాగమనకు ఈ విధంగా వస్తారని మనకి తెలియజేస్తున్నారు. అదే విధంగా వారు స్వామికి అందరూ కూడా చాలా పూర్ణ కుంభంతో హారతులన్నీ ఇచ్చేటప్పుడు వారు నామస్మరణం గురించి ఆశ్రమ యొక్క విధి విధానాల గురించి అక్కడ భక్తులందరికీ హృదయం పావనం చేశారు. ఇక అక్కడి నుంచి హవేరి వద్ద కొంత ఆలస్యం అనివార్యమైనది. అక్కడ గ్రామ సేవా మంటపం వద్ద వ్యవసాయ కళాశాల విద్యార్థులు, తదితర కాలేజీ విద్యార్థులు సమావేశమై బహిరంగ సభ ఏర్పాటు చేసిరి. హవేరి వద్ద కూడా అనుకోకుండా ఇక్కడ వ్యవసాయ కాలేజీ విద్యార్థులందరూ కూడా ఉండడం వల్ల అక్కడ బహిరంగ సభ ఏర్పాటైంది. ఆ స్థలం యొక్క సహజ సౌందర్యమును కొనియాడి, ప్రకృతి సౌందర్యంతో కనుల పండుగ చేసుకుంటకు అందరికీ ఎట్టి హక్కు ఉన్నదో, అదే విధముగా భగవంతుని అనుగ్రహం కూడా అందరూ పంచుకొని అధికారం ఉన్నదని, మీరు చక్కగా చదువుకొని డిగ్రీలు సంపాదించుకొనుటతో పాటు నామస్మరణ అలవర్చుకొని మనస్సులలో విశ్రాంతి నింపుకొని భగవద్ అనుగ్రహమును పొందు ప్రయత్నం చేయుడు అని వారికి ప్రబోధించారు. అంటే వాళ్ళు వ్యవసాయ విద్యార్థులు కనుక మీరు డిగ్రీలే కాకుండా మీరందరూ కూడా నామస్మరణ అలవర్చుకోవాలి అని మీ మనస్సుల్లో విశ్రాంతి భగవద్ అనుగ్రహాన్ని పొందు ప్రయత్నం కూడా చేయాలి. మీరు సత్య ధర్మ శాంతి ప్రేమలతో నడవాలి అనే ఉద్బోధనలు ప్రబోధించారు. రాణేబెన్నూరులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి తమ దివ్య హస్తముతో శంకుస్థాపన చేసి అచ్చటి నుండి కాటన్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో ఉపన్యసించిరి. సుమారు 25,000 మంది పైగా బాబా దర్శనార్థం వేచియుండిరి. మీ మాటలను సత్యముతో నింపుడు, మీ కర్మములను ధర్మబద్ధముగా చేయుడు, సత్యం వద ధర్మం చర అను సూక్తిని అనుసరించి మీ జీవితములు సార్థకం చేసుకొనుడు అని వారికి చల్లని మాటలు, తీయని పాటలతో హృదయములను సేద తీర్చిరి. ఇక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుండి అది శంకుస్థాపన చేసి అక్కడి నుండి కాటన్ మార్కెట్ వద్ద ఏర్పాటైన బహిరంగ సభలో సుమారు 25,000 మందిగా భక్తులు వచ్చేటప్పటికి వారికి దర్శనంతో పాటు సత్య ధర్మాల గురించి చెప్తూ, సత్యం వద ధర్మం చర అన్న సూక్తిని అనుసరించి మీ జీవితాలని సార్థకం చేసుకొనుడు, చల్లని మాటలతో తీయని పాటలతో వాళ్ళ హృదయాలని ఆనందపరిచారంట స్వామి. ఇక నెక్స్ట్ పేర, నేను బాబాతో కూడి ఉండి బాబా ఎడల ప్రజల అచంచల భక్తి విశ్వాసములు వారిపై బాబా అనుగ్రహామృతమును చూడు భాగ్యము నాకు లభించినది. నా జీవితంలో అది చిరస్మరణీయమైన మధురానుభూతి.
వైట్ ఫీల్డ్‌లో ఉన్న బృందావనం కొరకు వెళ్లి బాబా వద్ద సెలవు తీసుకొనుచుండగా, నీవు ఒంటరిగా తిరిగి వెళ్ళుచున్నావని భావించవద్దు. నేను నీతోనే ఉంటాను. మనిద్దరము కలిసియే వెళ్ళెదము అనిరి. బాబా సర్వశక్తి సమన్వితము, సర్వతా సర్వాంతరామి, ప్రేమ స్వరూపులు, అనిర్వచనీయమైన దివ్యత్వము, అందువలనే వారట్లా అభయమిచ్చిరి అని డాక్టర్ అడేకే రాసిరి. అంటే స్వామితో పాటు ఇతను వెళ్ళారు కనుక ఇవన్నింటినీ కూడా అతను చూసి ఆ మధురానుభూతులన్నింటినీ అతను అనుభవించారు. ఇంకా బాబా వద్ద సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు నీవు ఒంటరిగా వెళుతున్నావని అనుకోవద్దు. ఎప్పుడు నీ వెంట జంట కంట ఉంటానని స్వామి తెలియజేశారు. అది ఎంతో ఆనందంతో అతను తిరిగి ప్రయాణమయ్యారు. అది అది పట్టణమైన అది పట్టణమైన గ్రామ సీమ అయిన కళాశాల అయిన, అది పట్టణమైనా కావచ్చు, గ్రామమైనా కావచ్చు, కళాశాల అయినా కావచ్చు, వాణిజ్య కేంద్రమైన, చారిత్రాత్మక స్థలమైన, పుణ్యక్షేత్రమైన, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండములుగా సమావేశమై బాబాను దర్శించుటకు చూపిన తహతహ నిర్మల హృదయంతో బాబాను పూజించు విధానము, అనుగ్రహపూర్వకమైన బాబా సందేశం పట్ల చూపిన శ్రద్ధాశక్తులు వర్ణనాతీతము. ఇవన్నీ కూడా స్వామి ఎక్కడ పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, కళాశాల కావచ్చు, రోడ్డు కావచ్చు, వాణిజ్య కేంద్రం కావచ్చు, ఏ స్థలానికి అది పుణ్యక్షేత్రం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి నిర్మల హృదయంతో బాబాను పూజించే విధానము, అనుగ్రహపూర్వకమైన బాబా సందేశము, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా వర్ణాతీతమని అంటున్నారు. బా భావి సంఘోద్ధారక అభిలాషులకు కనువిప్పు, తమ అభ్యున్నతికి మానవాళి కోరినది వారికి ప్రశాంతిని ప్రసాదించు ఆధ్యాత్మిక చైతన్యమే కాని అనిత్యమైన లౌకిక భోగములు కాదన్నటికి ఇది ప్రబల నిదర్శనము. ఈ సత్యమునే బాబా ఈ పర్యటన ద్వారా రుజువు చేసిరి. అంటే లౌకికంగా ఉన్నవి ఏవి కూడా మనకి ఆనందాన్ని ఇవ్వవు. అవి ఇచ్చినా కొంతసేపే. నిజమైన ఆనందము అదంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యం వలనే వస్తుందని చెప్పి స్వామి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలందరికీ కూడా ఈ విషయాలని, ఈ సత్యాన్ని పర్యటన ద్వారా రుజువు చేసిరి. జ్యోతిర్మయమైన దీపావళి పరమదినమున బాబా ఆనంద యాత్ర ప్రారంభించిరి. యోగ సంకలనము అను గ్రంథంలో శ్రీ అరవిందులిట్లు రాసిరి. గురువు దివ్య జ్యోతిని వెలిగించి ఆ దివ్య శక్తిని మేల్కొల్పవలెను. బాబా ప్రతి హృదయమునందును దివ్య దీపికను వెలిగించి చైతన్యము ప్రసాదించను. జ్యోతిర్మయమైన దీపావళి పర్వదినమున శ్రీ అరవిందులు ఇట్లు రాశారంట. గురువు గారు అంటే స్వామి గురువు కదా, జగద్గురువు కదండి, దివ్య జ్యోతిని వెలిగిస్తారు. ఆ దివ్య శక్తిని మరలా మనలో అందరిలోని ఆ దివ్య దీపికను వెలిగించే చైతన్యాన్ని ప్రసాదిస్తారు అని తెలియజేశారు. సాయిరాం, ఇది అయిపోయింది. విదేశీయులు వారి విశ్వాసము. మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రమాదభరితమైన ఈ సమయంలో భారతీయ ధర్మం ఒక్కటే మానవాళికి ముక్తి మార్గము. అప్పుడున్న పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇంకా అప్పట్లోనే అంటే 1966, 67 ప్రాంతంలో అత్యంత ప్రమాదభరితమైన ఈ సమయంలో భారతీయ ధర్మం ఒక్కటే మానవాళికి ముక్తి మార్గము అన్నారు. ఆధునిక చరిత్రకారులు ప్రసిద్ధుడైన ఆర్నాల్డ్ టాయన్ బి ఇది నిరాశ, నిస్పృహ, భయము, అభూత కల్పన యుగము. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ సమాజము చాలా నిరాశ, నిస్పృహలకు, భయాన్ని, అభూత కల్పనల్ని, నేరాల్ని, అపచారము, వివాహ విఘటన, ఆత్మహత్య, జోదము, మద్యపానము సర్వత్రా ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికమవుతున్నవి. రాజకీయముగా నేడు ద్రోహము, మోసము, ముఠాతత్వము, లంచగొండితనము, పిడివాదము మితిమీరి వ్యాపించుచున్నవి. ఇవే కాకుండా రాజకీయాలు కూడా చాలా కబ్బు పట్టి ఉన్నాయి. ద్రోహము అంటే ఇతరులని చాలా ఈజీగా ద్రోహం చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఇక ముఠాతత్వాలు, లంచగొండితనం, పిడివాదం ఇదంటే కాదని వేరే విధంగా వాదించడం, ఇవన్నీ కూడా చాలా విజృంభించి ఉన్నాయి. ఇటువంటి సమయంలో పేదరికము, భోగాల ఆలస్యత,
స్వలాభాపేక్ష, దోపిడీ మొదలగు అనర్థముల ప్రపంచమంతటా పెచ్చి పెరుగుచున్న వ్యాపించుచున్నవి. కరడు కట్టిన ఈ జాడ్యములన్నింటికి మూల కారణము మానవునికి ఆత్మవిశ్వాసం లేకుండుటికే. ఇవి ఇంతగా ప్రబలిపోతున్నాయంటే దానికి కారణము మానవుల్లో ఆత్మవిశ్వాసం లేకుండుటే అని అప్పుడు ప్రసిద్ధ ఆర్నాల్డ్ అనే విదేశీయుడు రచించాడు. లేకుండిటే అని దానికి కారణం కూడా బాబా అభిప్రాయపడ్డారు. మానవుడు ఆత్మవిశ్వాసం కోల్పోయినాడు. దుర్బలత్వము, మనోచాంచల్యము, సందేహము, అసంతృప్తికి లోనై తన సహజ తేజోబల సంపదలను, సౌందర్య సద్బుద్ధులను, ఆత్మతృప్తిని విస్మరించుచున్నాడు. మరి మన స్వామి అన్నారు, మానవుడు తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు, దుర్బలత్వాన్ని అనుభవిస్తున్నాడు, చాంచల్యాన్ని, సందేహం, ఏది చేసినా సందేహమే, అసంతృప్తికి లోనవుతున్నాడు. అలాగే తనలో ఉన్నటువంటి సహజ తేజో బలాన్ని, సంపదలను, సౌందర్యాన్ని, సద్బుద్ధులని అతను కోల్పోయాడు, ఆత్మతృప్తిని విస్మరించుతున్నాడు. అయన్ రాండ్ ఇట్లనిరి, జీవించుటకు మానవుడు కర్మ చేయవలను. కర్మ చేయవలనన్న విచక్షణ అవసరము. విశిక్షణ, యోగ్యతల పరిశీలనకు ముందు తానెవ్వరో, తన నిజస్థితి ఏదో తెలుసుకొనవలెను. అనగా మానవునకు తత్వ విచారణ, నైతిక జ్ఞానము, ఆత్మవిద్య ఎంతో అవసరము. వీటి సమాహారమే వేదాంతము. అయన్ రాండ్ కూడా ఇది మానవుడు తన గురించి తాను తెలుసుకోవాలి. కర్మ చేయాలంటే దానిపైన విశిక్షణ అవసరము. యోగ్యతలు పరిశీలించాలి. తానెవరో, తన నిజస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ముందు వేదాంతాన్ని గురించి తెలుసుకోవాలి. దీన్నే శ్రీ టాయన్వి భారతీయ వేదాంతము అభివర్ణించారు. దీన్ని తెలుసుకోవాలంటే మనకి భారతీయ వేదాంతమే పరిష్కరించగలదు అన్న అభిప్రాయము విదేశీల్లో బలంగా చేకూర్చింది. భారతదేశంలో వేదాంత శాస్త్రం ఎన్నడూ సమసిపోలేదు. అది నిరంతరము భారతీయ జీవనమున ప్రచలితమై ఉన్నది. ప్రతి వ్యక్తి రక్తమందు మిళితమై కుటుంబము, సంఘము, జాతి మనుగడకది ఆధారభూతమగుచునే ఉన్నది. వేదాంతమునే సత్య దర్శనమనియు కూడా అందురు. ఇది జీవన విధానము, అంతేకాని కేవలము జీవన దృక్పథం కాదు. ధర్మమును ఆధారముగా చేసుకొని ఇది మానవునికి నైతిక వర్తనని చేసి ముక్తిని ప్రసాదించు జీవన విధానం. అందుకే స్వామి వేదోద్ధరణ చేశారు. వేదాలన్నీ కూడా మనం ఏ విధంగా జీవించాలి, ఎలా జీవిస్తే మనం మరలా ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికే చేరుతాం అనేదంతా కూడా, ఈ జీవన విధానం అంతా కూడా మన భారతీయ వేదాంతాల్లో ఉన్నదని ఆనాడు విదేశీయ శాస్త్రవేత్తలు, విదేశీయ వాళ్ళే గమనించారు. ఇంగ్లాండ్, అమెరికా మొదలగు ధనధాన్యములతో దగదగ మరియు దేశముల నుండి శాంతి సౌఖ్యములకు దూరులైరి. దీనజనులెందరో బాబా సందర్శనముతో పునీతులై పుష్టిని పొందుచున్నారంటే ఆశ్చర్యం లేదు. దోసోహ మనసు విషయ వ్యామోహములు చిక్కుకొని చివరకు వాటి నిస్సారతను గ్రహించి విసుగు చెంది శాంతిని వెతుకుతూ వచ్చిన వారే. అట్టి వారితో స్వామి నేను పిలవనదే మీరు నా వద్దకు, అంటే స్వామి అన్నారు, నేను పిలవనదే మీరు నా వద్దకు వచ్చి ఉండేవారు కాదు అని. అంటే ఇంగ్లాండ్, అమెరికా దేశాలు ఎంతో సంపన్న దేశాలు, కానీ వాళ్ళలో కూడా శాంతి అనేది దూరమైంది. వాళ్ళు కూడా చివరికి ఇవన్నింటికంటే స్వామి పాదాలే చక్కటివని పుట్టపర్తి చేరారు. అప్పుడు స్వామి అన్నారు, నేను మిమ్మల్ని ఎవరిని పిలవనదే మీరు నా వద్దకు వచ్చి ఉండేవారు కాదు. మీలో ప్రతి వ్యక్తి భూత భవిష్యత్తులో నాకు తెలియను. వీళ్ళ అంటే ఈ ఇతర దేశాల్లో ఉన్న విదేశీయుల గురించే, స్వామికి ప్రపంచంలో అందరి గురించి తెలుసు. మీరు ఇప్పుడు ఏమి కోరుచున్నారు, అది ఎప్పుడు మీకు లభించినది నాకు మాత్రమే తెలియనని అనుచుందరు. అంటే వారు శాంతిని కోల్పోయి వచ్చేటప్పుడు మీకు అది ఎప్పుడు లభిస్తుందో, మీరు ఏది కోరుకొని వచ్చారో, మీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నాకు తెలుసు, నేను రమ్మంటేనే మీరు రాగలరు అని స్వామి తన భావనని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మనలో చాలా మంది సాయిబాబాను గురించి ఎవరో చెప్పగా విందుము. విన్న తరువాత బాబాను గురించి తెలుసుకొని ప్రయత్నించుము. అలా లాస్ ఏంజల్స్ నివాసి అయిన జాన్ హిస్లాప్ ఈ విధముగానే చెప్పాను.
మనం ఏ విధంగా అయితే ఒకరి నుంచి ఒకరం తెలుసుకొని స్వామి పాదాల దగ్గరికి వచ్చి చేరామో, అదే విధంగా విదేశీయులు గూడా ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని వచ్చారని చెప్పి ముందుగా జాన్ హిస్లాప్ ఈ విధంగా చెప్పారు. కాలిఫోర్నియాలో బాబాను గురించి ప్రప్రథమంగా బాబర్ ఎమర్ అనే అతని స్నేహితుల నుండి తెలిసినది. బాబర్ ఎమర్ అనే అతని స్నేహితుడి నుండి బాబా గురించి అతనికి తెలిసినది. అటు పైన ఇంద్రాదేవి ఆమె సహచరుల ద్వారా తెలిసినది. తర్వాత ఇంద్రాదేవిని కలుసుకున్నప్పుడు ఇంద్రాదేవి ద్వారా కొంత తెలిసింది. వారు మద్రాసులో ఉన్న మర్ఫెట్ చెప్పగా వినిరి. తర్వాత మర్ఫెట్ దంపతుల దగ్గర స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. మర్ఫట్ బాబ్రేమర్ వద్ద వినిరి. బాబ్రేమర్ ఒక స్నేహితురాలి వద్ద నుండి బాబాను గురించి తెలుసుకొనెను. ఆమె మరొక స్నేహితుని వద్ద నుండి వినియుండును. ఈ విధంగా అంటే ఇతనికి ఈ జాన్ హిస్లాప్‌కి చెప్పిన వారు గూడా, వారు ఇంకొకరి నుండి ఎలా తెలుసుకున్నారనే విషయాలు గూడా ఇతనికి తెలియజెప్పారు. ఈ విధముగా ప్రచారమైన ఈ సమాచారముకంతటికి కారణము బాబా అనుగ్రహమును చవిచూచిన వ్యక్తులే. వారికి మూలము బాబాయే. అయితే బాబా దగ్గర నుంచి వాళ్ళు పొందిన అనుభూతుల వలనే వారు ఈ విధంగా అక్కడికి వెళ్తే మనకు మనశ్శాంతి దొరుకుతుంది. ఆ పాదాలే మనం పట్టుకుంటే మనం మనం ముక్తిని పొందగలము అనే విషయాన్ని ఒకరి నుంచి ఒకరికి ఈ విధంగా జాన్ హిస్లాప్ వరకు గూడా వచ్చింది. ఇక ఎల్‌సి కోవన్ బాబాను మొదటిసారిగా ఏ విధముగా కలుసుకొనుడో వినండి. ఇక్కడ బాబా అంటే విదేశీయులు వారి యొక్క బాబాను ఏ విధంగా కలుసుకున్నారో వివరాలు చెప్తున్నారు. ఎల్‌సి కోవెన్ బాబాను మొదటిసారిగా ఏ విధముగా కలుసుకొనెనో వినండి. మా దంపతులము ఎన్నో సంవత్సరములుగా సత్యాన్వేషణలో గడిపితిమి. ఒక మార్గము తరువాత మరొక మార్గమును అనుసరించితిమి. మాకు మార్గము, గమ్యము కానరాలేదు. ఎందరెందరో గురువులను ఆశ్రయించితిమి. మహనీయులందరో బోధించిన సత్యమని అనేవారు బోధించిన క్రైస్తు క్రైస్తు మనలోనే ఉన్నాడని, అతడే గమ్యమును ఆహ్, చేర్చునని బోధించిరి. అయితే ఎక్కడికి వెళ్ళినా గూడా వీళ్ళకి ఎవరు ఏది చెప్పినా గూడా, ఏ మతం చెప్పినా గూడా అవేవి గూడా వాళ్ళెవరికీ అర్థం కాలేదు. కానీ అంతరమున అవన్నీ విన్నప్పటికి వాళ్ళ అంతరమున ఆధ్యాత్మిక సంఘర్షణ. ఇంకా ఏదో తెలుసుకోవాలని వాళ్ళ మనసుల్లో ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. మనమెందుకు భగవంతుడిని కనుగొనలేము? ఆత్మ విచారణ చేసుకొన వలన ఏమి చేయవలెను? అడుగడుగునా మాకు నిరుత్సాహము మెదురు కాదొడిగెను. వీళ్ళలో ఎన్నో ప్రశ్నలు. అసలు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఎన్ని గ్రంథాలు చదివాం, ఎందరు మహనీయులను దర్శించాం. అసలు మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం అని ఆళ్ళు నిరంతరము ఆత్మ విచారణ చేసుకొనుచుందురు. అడుగడుగునా మాకు నిరుత్సాహం ఎదురు కాదొడిగెను. ఇక చేయనది లేక ఒక నిర్ణయమునకొచ్చి మమ్ము గమ్యమునకు చేర్చు సద్గురువును ప్రసాదింపమని చిత్తశుద్ధితో ఎలుగెత్తి దైవముని ప్రార్థించిరి. వాళ్ళు ఎందరు యోగుల్ని, క్రైస్తవులు, బాధకుల్ని ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వారికి మనశ్శాంతి, ఆత్మశాంతి కలగలేదు. చిట్ట చివరికి ఏ భగవాన్ నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో అని చిత్తశుద్ధితో ఎలుగెత్తి దైవాన్ని ప్రార్థించారు. వారి మనస్తాపము నెరిగిన ఆ దైవమే సద్గురువుగా వారికి అభయమిచ్చెను. వారి అవతార లక్ష్యము అట్టి వారిని దరిజేర్చుటయే కదా ఈ విషయమున హిస్లాప్ చెప్పినది వినుదము. మరి మన స్వామి ఇటువంటి వారినే కదా అభయమిచ్చి వచ్చారని హిస్లాప్ చెప్తున్నారు. ఆ మరునాటి ఉదయము మా మిత్రుడొకడు మా ఇంటికి వచ్చి ఒక పుస్తకం ఇచ్చెను. ఇక హిస్లాప్‌కి ఒక స్నేహితుడొచ్చి పుస్తకం ఇచ్చాడంట. అది సత్యసాయి బాబా జీవితమునకు సంబంధించిన గ్రంథము. ఆ పుస్తకము ఆమూలగ్రహము చదివితిని. ఏదో ఒక అనిర్వచనమైన శాంతి హృదయమును నిండినది. మా ప్రార్థన భగవంతుడు విని అనుగ్రహించినట్లు తెలుసుకొంటిమి. ఇస్లాప్‌కి వాళ్ళు చెప్పారు. ఎవరంటే ఎల్సిన్ కోవన్ దంపతులు అనుకుంటాను. వీళ్ళు ఒక గ్రంథాన్ని చదివారు. ఆ సత్యసాయి బాబా జీవితం యొక్క ఆ గ్రంథం చదివిన తర్వాత వాళ్ళలో అనిర్వచనీయమైన ఆనందాన్ని, మనశ్శాంతిని కొంత పొందారంట. బాబా భక్త కారుణ్య కార్యక్రమము త్వరితముగా ప్రారంభమైనది. ఆ మిత్రుడిని కలుసుకొని బాబా ఇతర గ్రంథాలు గూడా సేకరించి చదివితిమి. ఇంకా స్వామి యొక్క ఈ గ్రంథమే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అని వాటిని సేకరించి మరలా చదివారు. బాబా ప్రబోధలు మమ్ము తన్మయులను చేసినవి. ఈ గ్రంథాలు చదువుతుంటే ఎక్కడ లేని తన్మయత్వం పొందారు. ఆ తరువాత ఆదివారం మేము పూజ చేసుకొని ఆలయమునకు వెళ్ళితిమి. కొన్ని వారములుగా కనబడని మిత్రురాలు మా చెంతనే వచ్చి కూర్చున్నది.
తమ పరసలో భద్రపరుచుకున్న ఒక పొట్లము నుండి భస్మం తీసి నోటిలో వేసుకొని, ఇది సాయిబాబా ప్రసాదమనియు దానిని మాకిచ్చుటకై మమ్ము వెతుకుచూ అక్కడికి వచ్చినట్టు చెప్పి ఆ పొట్లం మాకిచ్చి నిత్యము రాత్రి నిద్రించుటకు ముందు అందలి భస్మము నిలుచును నాలుకపై వేసుకొనవలనని కూడా ఆమె చెప్పెను. అంటే స్వామి చూడండి ఎక్కడ ఎక్కడ వాళ్ళని కలుపుతుంటారు. మరి మనం ఈ యొక్క వేదికకి ఎలా ఎలా వచ్చాం, ఒకరి నుండి ఒకరం ఎలా తెలుసుకొని వచ్చామో ఇలాంటి మంచి విషయాలు వినడానికి. అదే విధంగా ఈ ఎల్సిన్ కోవన్కి కూడా స్వామి తాలూకా వివరణ ఎప్పుడైతే మనసులో ఏర్పడిందో ఒకదాని తర్వాత ఒకటే స్వామిని వెతుక్కుంటూ వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె కూడా మీకోసమే నేను వచ్చాను, ఇది ప్రతిరోజు రాత్రి నాలుకపై వేసుకున్న వాళ్ళని చెప్పింది. ఆ విధముగా బాబా అనుగ్రహం, ఇదంతా కూడా బాబా అనుగ్రహం. బాబా ముందే చెప్పారు కదా, నా అనుగ్రహం లేనిదే నా చెంతకు రాలేరని. మా పైన ప్రసరించుట ప్రారంభమైన సర్మశక్షులతో మేము చూడకపోయినను అనేక విధములుగా మాకు బాబా సన్నిహితులు కాజొచ్చిరి. ఇక ఒకరి నుండి ఒకరు బాబా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా వీరికి చేరువయ్యారు. బాబాను ప్రత్యక్షంగా చూడవలమన్న తీవ్రమైన కాంక్షతో ప్రశాంతి నిలయానికి ప్రయాణమైతే ఇక ఇలా ఉండలేదు. ఎప్పుడెప్పుడు బాబా స్వామిని చూద్దామా, ఎప్పుడెప్పుడు ప్రశాంతి నిలయం వెళ్దామా అని ఆతృతతో ఉన్నారు. జాన్ హిస్లాప్ భార్య మాగ్డలేనా చాలా పిన్న వయసులోనే సాయిబాబా అనుగ్రహం పొందినది. ఇక్కడ హిస్లాప్ భార్య కూడా చిన్నతనంలోనే ఆమెకి స్వామి యొక్క అనుగ్రహం వచ్చిందంట. ఆమె ఒక ఏడాది పసిపాపగా ఉన్నప్పుడే ఆమె హృదయమున ఒక దివ్య జ్యోతి వెలయింపజేయుటకు బాబాయే క్యూబాలోని హవానాలో దర్శనమిచ్చిరి. అప్పుడప్పుడే తప్పటడుగులు వేయుచు ఆమె నడుచుటకు ఆరంభించినది. ఆ సమయమున వారి తోటలో ఒక మూల షిరిడీ సాయిబాబా నిలిచియుండుట చూచినది. డాడా డాడా అనుచు అతని వైపు అడుగులు వేయుచు గుమ్మమునకు అడ్డముగా నిలబడిన తన డాడీని చూచి తికమక పడినది, నిలిచిపోయినది. అంటే అంత చిన్న పాప ఎవరో ఈ షిరిడీ సాయిబాబాను చూసి డాడా డాడా అని వెళ్తే అక్కడ వాళ్ళ నిజమైన తండ్రిని చూసి అక్కడ తికమక పడింది. విచిత్రం ఏమనగా ఆ దృశ్యం ఆనాటి నుండి ఆమె స్మృతిని వేడక వెంటాడుచునే ఉన్నది. ఆమె పెరుగుతున్న కొలది అది మాత్రం ఆమె స్మృతిలో ఉన్నది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా 35 సంవత్సరముల క్రితము జరిగిన ఈ సంఘటన కండ్లకు కట్టినట్లు ఆ ఇంటిని, ఆ తోటను, బాబా నిలబడిన స్థలమును, ఆమె ఆమె చూచిన రూపమును, వేషమును యథాతథముగా వర్ణించి మాగ్డలేనా మనసును నాటుకున్న అనుభవం నిజమని ధృవపరిచిరి అని జాన్ హిస్లాప్ రాసిరి. అయితే ఆమె ఆనాడు ఆ చిన్నతనంలో అదేంటో ఆమెకి తెలియని భాష, అప్పటికి మాటలు కూడా రావు. కానీ ఆ సంఘటన తనకి 35 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు వాళ్ళు వదిలి ఉండొచ్చు, కానీ ఆ ఇల్లు, ఆ తోట, అవన్నీ కూడా ఆ స్వామి ఎలా కనిపించారు అన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పడం జాన్ హిస్లాప్ తన గ్రంథంలో రాసుకున్నారు. యోగ శాస్త్రంలో ప్రపంచ ఖ్యాతి గడించిన ఇంద్రాదేవి అమెరికా దేశస్థురాలు. ఆమె రష్యాలో పుట్టింది. యునైటెడ్ స్టేట్స్, మెక్సికో దేశాల మధ్య సరిహద్దుల్లో ఆమె ఒక యోగాశ్రమం నిర్వహించుచున్నది. మైసూరులో ఆమె యోగాభ్యాసం చేసి ఇంద్రాదేవి అను భారతీయ నామధేయం ధరించింది. షాంఘై, లండన్, మాస్కో, బొంబాయి మొదలగు నగరములో యోగాభ్యాస కేంద్రములు నెలకొల్పి తరచూ ఆయా దేశంలో పర్యటించుచుండును. ఇక ఇంద్రాదేవి యోగాభ్యాసం చాలా బాగా నేర్చుకుంది. ఆమె రష్యాలో పుట్టింది, కానీ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో దేశాల మధ్య ఒక యోగాశ్రమం నిర్మించి మైసూరు, లండన్, ఈ మాస్కో, బొంబాయి ఇటువంటి నగరాల్లో యోగాభ్యాసం నేర్పుటకు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళందరికీ అక్కడ తన వాలంటీర్స్ ని పెట్టి తను తరచుగా ఈ దేశాలన్నీ పర్యటించుతుండెను. ఇక ఆపేనా సైరామ్? థ్యాంక్ యూ సైరామ్. సబ్జెక్ట్ పెద్దది, స్పీడ్ గా పోతే ఉపయోగం. అదే సైరామ్, థ్యాంక్ యూ సైరామ్. అవకాశం నాకు మరీ మూడోసారి కల్పించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సైరామ్. We'll discuss about Indiradevi separately in one satsanga. 5-6 సార్లు చెప్తున్నాను ఇప్పటికి నా సుదీర్ఘ ప్రయాణంలో. అంటే మనకి తపోవనంలో ఉంది, మరి ఇది ఒకటో కాదు
మనం అనుకుంటే తెలుస్తుంది. రివ్యూ చేస్తే అది ఇది మ్యాటర్ ఒకటే తెలుస్తుంది. చూద్దాం ఎప్పుడైనా కాస్త కొంచెం ఫ్రీ అయినప్పుడు డీల్ అబౌట్ ఇందిరాదేవి. We'll continue the subject. బహుశా నేను చెప్పింది కాదు, ఒక క్రిస్మస్ పర్వదిన సందర్భంగా స్వామివారు ఇచ్చిన అంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. అది కూడా స్వామి చెప్పింది, నేను తయారు చేసింది కాదు. సో వీళ్ళు ఒక పర్వదినం రాదు స్వామివారు చెప్పిన సత్సంగాన్ని రివ్యూ చేసుకుని ప్రయత్నం చేద్దాం. దీనికి వెళ్లే ముందు ఒక చిన్న అద్భుతమైన కవిత్వం రాశాడు ఒక మహనీయుడు. ఎందుకంటే మనకి లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. ఎంతసేపు స్వీకరించటము మర్చిపోవటము సెల్ఫ్ స్వార్థం యొక్క లక్షణము. అందుకని ఈ మహనీయుడు హెచ్చరిస్తున్నాడు, మానస మరొకమా సాయే దైవం అని. మనం చూసాం, వాళ్ళు ఎవరో తెలియదు. సాయిబాబా అంటే వాళ్ళకి పాశ్చాత్య దేశం. మనం అంటే ఏపీలో పుట్టాం, లేదా అనంతపూర్లో జిల్లా పుట్టిన వాళ్ళు ఇంకా ఎక్కడ విదేశీయులు అంటే ఎలా తెలుసుకున్నారు. అందుకని అద్భుతమైన కవిత రాశాడు మహనీయుడు. ద టైటిల్ ఈజ్ మానసమా మరొకమా. అందుకని ఒక భజన కూడా ఉంది, హిందీ భజన. చెల్ రే మన్ చెల్ రే మన్ చెల్ రే మన్ తూ చెల్, తూ ప్రశాంతి నిలయ చెల్, పుట్టపత్తి తూ చెల్, నీకు సిరి సాయి అవుతా, నీకు సత్య సాయి అవుతా అని ఒక అద్భుతం హిందీ భజన ఉంటుంది. చెల్ రేమన్ అంటుండాలి, ఎందుకంటే ఎక్కడికి పడితే అక్కడ పోతుంటది. సో చెల్ రేమన్ తూ ప్రశాంతి నిలయ చెల్మని అప్పుడప్పుడు చెప్తుంటే ప్రశాంతి నిలయం పోయి వస్తుంటుంది మైండ్. ఎందుకు మర్చిపోవద్దు, ఎందుకు సాయిబాబా దైవము అంటే ఆయన మానవాళికి చేసిన సేవలన్నీ కూడా ఈ కవిత్వంలో ఎక్కడికి పెట్టాడు మహనీయుడు. శరణన్న వారిని కరుణించే ప్రేమమూర్తి ఇతడు, సకల జీవులను చల్లగా చూసే సర్వాంతర్యామి ఇతడు, సర్వులను ఆకరిస్తూ సర్వమత సామరస్యాన్ని బోధిస్తూ విశ్వశాంతికి వెలుగుబాటలు వేస్తున్నాడు, మానసమా మరొకమా సాయి దైవమని. సెకండ్ స్టాంజా ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నారు. బయింగ్ ద ఎడ్యుకేషన్. చదువుకునే రోజులు పోయి చదువు కొనవలసి వస్తున్న ఈ కలికాలంలో ఉన్నత విలువల విద్యను ఉచితంగా నేర్పిస్తున్నాడు, నా విద్యార్థులే నా ఆస్తి అంటూ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమే నిలిచి ఉన్నాడు, మానసమా మరొకమా సాయే దైవం. స్కూల్స్ అంతటితో ఆపాడా? ఎడ్యుకేషన్ అండ్ ఆరోగ్యం గురించి మనం బాగా చెప్తుంటాం. ఇవి అమ్ముకోకూడదు. రోగాలు చేరువై మందులు దూరమై జీవితాలు బరువై, నేను అందుకని బహుశా ఆ పిల్లగాడు రాసుంటాడు డాక్టర్ ఎవడంటే, పిల్స్ దంపుతాడు బిల్స్ దంపుతుంటాడు అని చెప్పి. బాగా జీర్ణం ఉంటుంది ఈ డైలాగ్. రోగాలు చేరువై మందులు దూరమై జీవితాలు బరువై మానవాళి విలపిస్తుంటే ఖరీదైన వైద్యములు ఉచితంగా సముచితంగా అందరికీ అనివేళలా అందిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అటువంటి వాడిని మానసమా మరొకమా సాయే దైవం. ఇంకొక స్వామి సమాజానికి వచ్చిన సేవని ఇందులో ప్రస్ఫుటించాడు మహనీయుడు. త్రాగునీరు కరువై ప్రజలు కన్నీరు కారుస్తుంటే ఇంటింటికి నీరందించి ప్రజల దాహార్తిని తీర్చాడు, నా జీవితమే నా సందేశమని ఎలుగెత్తి చాటిస్తూ అహరహం అనుక్షణం సేవకు అంకితమైనాడు, అందరికీ ప్రేమను పంచుతున్నాడు, అందరిలో ప్రేమను పెంచుతున్నాడు. కనుక మానసమా మరొకమా సాయి దైవం. సడన్ గా కనపడిందండి, ఇది చెప్పాలనిపించింది. ఇట్ వాజ్ అట్రాక్టెడ్ మీ అందులో ఉన్న పదాలు.
ఇప్పుడు మనం వచ్చే క్రిస్మస్ సందేశం లోపలికి వెళ్దాం. నేను ఆయన ఎక్కడ ఆల్మోస్ట్ అక్కడే బహుశా కంటిన్యూ అవుతుంది. ఆయన సిలువ వేయటం దగ్గర ఆపాం మనం. యూ విల్ గెట్ 10 సార్లు మేడంకి ఒక 45 మినిట్స్ సత్సంగం అలాట్ చేయి ఈ నెలలో జనవరిలో జీవన్ రత్నానికి. సో స్వామి స్టార్టింగ్ విత్ బ్యూటిఫుల్ క్యాప్షన్. కొంతమంది అసూయ పనులు అల్పబుద్ధి గల జూడాస్కు ధనాశ కల్పించి అతన్ని లోగొచ్చుకున్నారు. ఇది నిన్న మనం అనుకున్నాం. అనుకోవటం ఆయన అన్నమాట. కేవలము కొన్ని వెండి నాణ్యములు ఆశించి జూడాస్ తన గురువైన జీసస్ ద్రోహం చేశాడు. ఇప్పుడు ఇంకొక అద్భుతం మాట చెప్తున్నాడు. ఆనాడు ఒక్క జూడాసే ఉండినాడు, ఈనాడు అనేక మంది జూడాసులు బయలుదేరినారు. దిస్ ఇస్ ద క్యాప్షన్ ఫర్ ది సత్సంగ్. ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్ ఈస్ అసూయ పనుల దుష్ప్రచారం సత్యాన్ని కదిలించలేదు. పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు చక్కదనం. వ్రతములన్నింటను వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావం కంటే మాన్యమెద్ది. ప్రాణంబు కంటేను మానంబే గనుమను మన దేశ నీతిని మంటగలిపి. ఇవన్నీ కూడా సుప్రీం క్వాలిటీస్. సహనము, సత్యశీలము, మాతృభావము, దేశనీతి. దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక జాతికి ఉండవలసిన లక్షణాలు. డబ్బులుంటే సరిపోవు. ఈ నాలుగిటిని ఉన్న దేశాన్ని ఏం చేశారు? నేటికిచ్చి పరదేశ నీతులరసి విచిత్ర స్వేచ్ఛ అని విచ్చిపెట్టు. ఫ్రీడమ్, ఫ్రీ విల్. నీకు స్వేచ్ఛనిచ్చాము, స్వాప్లస్ ఇచ్చా. అవురా ఏమందు భారత పాలనంబు. ఏనుగెట్ల తన బలమెరుగలేదో అట్లైన వారు మన భారతీయులు నేడు అని ఆమె కించిత్ బాధాకరంగానే ఈ పద్యాలతో ప్రారంభించారు వారు క్రిస్మస్ సందేశం. స్వామి అడ్రస్సింగ్ దిస్ టు ఈ చిల్డ్రన్. మనం కూడా ఆయన పిల్లలమే. బహుశా అందరు కూడా అక్కడ విద్యార్థులు ఉన్నారేమో. సాయంత్రం కూడా సత్సంగం కావచ్చు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, మనం కూడా స్వామి స్టూడెంట్స్. మంది కూడా ఒక పాఠశాల. వీళ్ళు కంటిన్యూ. మధ్యలో ఆపాను ఆ రోజు విద్యా విధానం. ఇది 3 రకాల పాఠశాలను నిర్మించారు. సుందర్ గారు చెప్తారు. ఆ టైం వచ్చినప్పుడు అడుగుతాం. ప్రాచీన కాలం నుంచి ఈ పవిత్రమైన భారత సంస్కృతిని యావత్ ప్రపంచమునకు చాటి ప్రఖ్యాతిగాంచిన మహనీయుల చరిత్ర. ఇందాక ఒక మేడము ఇప్పుడు ఇంటర్ప్రిట్ క్లియర్లీ. అవతార పురుషులు వచ్చే ముందు మహనీయులు వస్తుంటారు. రమణ మహర్షి, స్వామి వివేకానంద, ఇంకెవరు తోకాలు మహనీయులు ఎందుకు వస్తుంటారంటే దే విల్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ కట్టడం వీళ్ళ పని. బ్రిడ్జ్ కట్టడం అంటే వాళ్ళు బ్రిడ్జ్ కట్టిన తర్వాత మన యువతల నుంచి అవతలు తీసుకుపోవటం అవతార పురుషుల పని. ఈ మహనీయులు ఎందుకు వస్తున్నారంటే టు కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ దట్ ఈస్ టు బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ యువర్ సత్సంగ. ఈవెన్ రత్నం వై మహనీయాకి ఏమంటే దే విల్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్. ఆ మార్గాన్ని సరి చేసిపోతారు. మార్గం ఏర్పడిపోతారు. తర్వాత మార్గంలో పయనింపజేస్తారు అవతార పురుషులు. అటువంటి ఆధ్యాత్మిక తత్వమును భారతీయులాడు విస్మరిస్తున్నారు అన్నారు స్వామి. ఈ భారతదేశం యొక్క సంపద ఆధ్యాత్మిక సంపత్తి మీదనే ఆధారపడి ఉన్నది. అంతేగాని విశాలమైన కన్యాకుమారి, కాశ్మీరు, కలకటా, లేకపోతే ఇంత విస్తీర్ణం రాష్ట్రాలు కాదు. అన్ని శక్తులపై కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలని. అన్ని కాలములందు ప్రపంచంలోని అన్ని దేశములకు దివ్యమైన కాంతులను ప్రసరింపజేసే. ఇప్పుడే చెప్పింది వేదాంతం అంటే ఏంటి. వేదాంతం పుట్టిన భారతదేశం అని. ఆధ్యాత్మిక సంపద ఉండబట్టి నిన్ను కూడా బాగా చెప్తారు. మన మీద దాడి చేస్తారు. వేరే వాళ్ళ దేశాల మీద దాడి చేశారు ఎవడన్నా?
ఎక్కడెక్కడ వాళ్ళు మన దేశం మీద దాడి చేసి దోపుకోయారు కంటే ఇక్కడ సంపద ఉండబట్టి దాడి చేసిందమ్మా. నేను బాగా చెప్పిండు వీడియో ఒకటి. వేరే దేశాల మీద ఎవరు దాడి చేయాల, అందరూ వచ్చి మన దేశం మీద చేసిందంటే ఇక్కడ వెళ్ళలేని సంపద ఉన్నది. ప్రపంచంలోని అన్ని దేశములకు దివ్యమైన కాంతులను ప్రసరింపజేసే పవిత్ర భారతదేశం యొక్క స్థితి ఈనాడే విధంగా ఉన్నదో మీరే యోచించకనవచ్చు. తలబా పెట్టింది ఒక వీడియో. స్వామి ఆనాడే చెప్పారని చెప్పి. అంటే నేను ప్రస్తుత పరిస్థితి ఎలాగో స్వామి హీనోస్ ఫోర్కాస్ట్ ఈ దగ్గర 30 సంవత్సరాల క్రితం చెప్పిన సత్సంగం. ప్రాచీన కాలంలో అనేక మంది మహనీయులు ప్రపంచానికి ఆదర్శం అందించడానికి అనేక బాధలు అనుభవించినారు. ఎన్ని కష్టములు ఎదురైనను వారు తమ దీక్షను విడనాడలేదు. సబ్జెక్ట్ ఎలాగా అలుతారో చూడండి, స్టోరీ టెలింగ్. అట్టి ఆదర్శమూర్తుల్లో ఒకడైన జీసస్ యొక్క తత్వాన్ని ఈనాడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ జన్మించిన నాటి నుంచి అనేక విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతూ వచ్చినాడు. ఇదేం కొత్త కాదు. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఇలాంటి మహనీయులు ఆయన కుర్చీలో కూర్చుంది, మైన్ కుర్చీలో ఉంటే అట్టెట కూర్చుంటాడు. వాడు గొల్లవాడు వెర్రివాడు అన్నాడు చూసుకోవాడు. అప్పటి నుంచే ఉంది. ఇదే కొత్త, ఇదే ఇప్పుడు ఉందంటే మనం ఆశ్చర్యపడక్కర్లా. ఇది మన ఆస్తి అనమాట. ఇటువంటి మనం తెచ్చుకుంటాం హెరిడిటరీ. అటువంటి మహనీయులు మహత్తరమైన శక్తి సంపన్నులు దివ్యమైన భావముల చేత ప్రజలకు ఉపదేశం చేస్తూ ఉపకారం తెలుపుతూ జగత్తును ఉద్ధరించడం పాటుపడ్డారు. వాళ్ళ సొంత కంఫర్ట్స్ ను వదులుకున్నారు. స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులు వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్నాం మనం. వాళ్ళ స్వార్థంతో ఏం చేయలేదు. కానీ మూర్ఖులైన మానవులు వారి చర్యల్లోని అంతరార్థం గుర్తించలేక ఆ మహనీయులను వారి ఆధ్యాత్మిక తత్వం అవమాన పరిస్థితి వచ్చారు అంటున్నారు. ఆనాడు జుడాస్ ఒక్కడే, ఈనాడు ఎంతమందో అంటున్నారు స్వామి. ఏం చెప్తారో చూద్దాం. దిస్ ఈ సబ్ టైటిల్. ఉత్తమ పురుషుల యొక్క దివ్యత్వం జగద్వ్యాప్తి అయినప్పుడు అనేక మందికి అసూయ బయలుదేరుతుంది. రెండు పేర్లు దగ్గరగా ఉంటాయి. ఒకటి అనసూయ, అసూయ. అనసూయ అంటే అసూయ లేని ఆవిడ అనసూయ. అత్రి అంటే త్రిగుణాతీతుడు. గ్రేట్ కాంబినేషన్ అత్రి అనసూయ. అటువంటి వాళ్ళు ప్రపంచం బహుశా ఎక్కడా కూడా ఎవరు ఉండరు. ఏ లోకంలో ఎప్పటికీ నా భూతం నా భవిష్యత్. అసూయ అనసూయ ఇరువురు అక్కచెల్లెలు అంటున్నారు స్వామి. అసూయ యొక్క పుత్రులు కామక్రోధ ద్వేషములు. అనసూయ యొక్క పుత్రులు ఎవరు? అనసూయ పుత్రులు ఎవరు చెప్పండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఫెంటాస్టిక్. దత్తాత్రేయుడు అన్నా నేను యాక్సెప్ట్ చేసేవాడిని అని నువ్వు చెప్పాల్సిన సమాధానం ఇది. అనసూయ యొక్క పుత్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అసూయ యొక్క పుత్రులు జీసస్ అనేక విధములుగా హింసించినారు. సమాజానికి శాంతి భద్రతలు అందించాలని జీసస్ అనేక పాటుపడ్డాడు. బీద సాధలను కష్టజీవులను కరుణతో ఆదుకున్నాడు. కానీ ఆ జీసస్ చేసే పవిత్ర కార్యాలను చూసి సహించుకోలేక కొంతమంది అతన్ని అనేక ఇక్కట్లు గురి చేస్తూ వచ్చారు. దినమునకు అతనిపై ద్వేషం పెంచుకున్నారు. అతని పేరు ప్రఖ్యాతులకు పెరిగిపోతున్నాయి అన్న అసూయతో అర్చకులు కూడా అతనికి విరుద్ధంగా ప్రచారం నిన్న మనం చూసినాం, నిలబెట్టారు అక్కడ. బెస్తవారు మాత్రం అతని శిష్యులే అతను ప్రేమిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. బెస్తవారికి నాలెడ్జ్ లేదు, స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు దే అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సోకాళ్ళ దంత వేదాంతులు ఓరో లేని వారు అతనికి అనేక ఆటంకాలు కల్పించి బాధలు పెట్టారు. కట్టకడబడికి అతని ప్రాణం తీయడానికి కూడా ప్రయత్నించారు. ఇందులో జూడాస్ అనే శిష్యుడు కూడా పాల్గొన్నాడు. జీసస్ కు 12 మంది శిష్యులు ఉండేవారు. వారిలో 12వ వాడు జూడాస్. ఇట్ ఈస్ లాస్ట్ ఫెలో.
ఆనాడు ఒక జోడాసే ఉండినాడు, ఈనాడు అనేక మంది జోడాసులు బయలుదేరినారు కనుకనే జగత్తులో అశాంతి పెరిగిపోయింది. కొంతమంది అసూయ పరులు అల్పబుద్ధి గల జోడాసకు ధనాశ కల్పించి అతన్ని లోబట్టుకున్నారు. కేవలము కొన్ని వెండి నాణ్యములను ఆశించి జోడాస్ తన గురువుకు ద్రోహం చేసినాడు. ధర్మమూలం మిథం చూపుతుంది కానీ ధనమూలం మిథం జగత్తు. ధనమా దైవమా సినిమా కూడా చేశారు. ధనమూలం మిథం జగత్ అనే భావన ప్రజల్లో 2000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది. స్వామి చెప్తున్నారు, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు ఇప్పుడు అరువులు కాస్తున్నారు, పొద్దున్న అర్ధరాత్రి దాకా డబ్బులు పొందుతుంటే ఇట్స్ నాట్ వండర్. ఇదేం కొత్తదేం కాదు. ఈ తత్వం 2000 సంవత్సరాల క్రితమే ఉంది. ధనమూలం మిథం జగత్ అనేది. అసూయతోనే సాయికి విరుద్ధంగా దుష్ప్రచారము. ధనం కోసం పరులకు అపకారం చేయటం, అన్యాయ అక్రమ అనాచారాలకు పాల్పడటం, లేని చెడ్డను సృష్టించి పవిత్రమైన నిత్యమైన సత్యమును విరుద్ధంగా ప్రచారం చేయటం. ఇది ఆనాడే కాదు, రాముడు అనలేదా? నువ్వు కనుక సీతాదేవిని తెచ్చి పెట్టుకున్నావు, నేనైతేనా తన్ని తగిలేసేవాడు అన్నాడు సాకలోడు. ఇది ఆనాడే కాదు, ఈనాడు జరుగుతూనే ఉన్నది. ఇది లోక సహజము. ఏమంటున్నారు? ఇది లోక సహజము. ఇందాక 2 పదాలు చెప్పింది, జీవన విధానము, జీవన దృక్పథం. చాలా కాంట్రాస్టింగ్. మతం అనేది జీవన విధానం అనేది, వే ఆఫ్ లివింగ్. ఇది నా దృక్పథము అంటే నడవదు. దృక్పథం వాడుతుంటాం, జీవన విధానం వే ఆఫ్ లివింగ్ అంటారు. జీవన విధానం అంటే అది. ఇది లోక సహజము. లోక సహజం అయినప్పుడు దీనికి ఎప్పుడు విడవకూడదు. మనలో లేని దోషాలు బుడతల సాయిబాబు స్వామి అని ఫీల్ అయిందా? బడతల సాయిబాబుని ఫీల్ కల. బుడతలు నాకుంది, బడతలు నాకు లేదు. మనలోని దోషాలకు, మనలో లేని దోషాలకు మనం ఎందుకు భయపడాలి? మనలో లేని తప్పులకు మనం ఎందుకు వేరవాలి? సత్యనిత్యమైన భావం చేత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దివ్య పురుషులకు విరుద్ధంగా దుర్మార్గులు, అసూయాపరులు దుష్ప్రచారం చేయటం పరిచయం. ప్రసాదుడు తండ్రి దుష్ప్రచారం చేయలేదా? పెద్ద గొప్ప దుష్ప్రచారం చేశాడు. నన్నే పూజించాలి, హరి ఫోటోలు తీసేయండి అని ఫోటోలు పెట్టి చేసి అందరిలో దేవుడి ఫోటో ఆడి ఫోటోలు పెట్టించుకున్నాడు లామినేషన్ చేసి. దుర్మార్గులు, అసూయాపరులు దుష్ప్రచారం చేయటం అనాది కాలం నుంచి జరుగుతూనే. నాట్ న్యూ. ఒకసారి చరిత్ర చూడండి, కృతయుగం నుంచి. ఆ పర్సంటేజ్ అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు పర్సంటేజ్ పెరిగిపోతూ వచ్చింది. అప్పుడు సహజంగా ఉండాలి, ఇప్పుడు ఏదో మాట అన్నాడు ఉత్తరంలో, ప్రయత్నపూర్వకం. ఇట్స్ కామన్, సహజ సిద్ధము. అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ ప్రయత్నం. కింద మీద పడుతున్నాం, తలకాయ నొప్పులు వచ్చినా, బుర్ర హీట్ ఎక్కినా, నచ్చకపోయినా పొద్దు నుంచి వచ్చి కూర్చుంటున్నాం ఇక్కడ మనం. అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ ఎ ఎఫర్ట్. ఎందుకు మనకు ఆ కృతయుగంలో సహజ సిద్ధంగా ఉన్నది అని చెప్పారు ఆయన. ఆ మూడోది ఎవరు ఈ గ్రూప్ లో లేరని చెప్పింది ఆవిడ. మీ అందరు సపోర్ట్ చేసింది. ఆ థర్డ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఎవరికి లేదని కూడా అంది ఆవిడ. ఈనాడు కూడా అలాంటి దుష్ప్రచారాలకి ఏం తక్కువ లేదు. సాయి యొక్క పేరు ప్రతిష్టలు దినదినం వరకు పెరిగిపోవడం చూసి అనేక మందికి అసూయ కలుగుతుంది. సరే, పోనీ వారేమైనా మంచి పనులు చేసుకున్నారా అంటే కనీసం ప్రయత్నమైనా చేయరు. మంచి పనులకు ప్రయత్నం కూడా చేయరు. విమర్శించేవాళ్ళు, దుష్ప్రచారం చేసేవాళ్ళు. సాయి చేస్తున్నది స్వార్థరహిత సేవ. ప్రఖ్యాతిగాంచిన రాయలసీమకు ఇందాకనే మనం అనుకున్నాం, మరొకమే మనస అని మూడో కాన్సెప్ట్. త్రాగునీరు కరువే ప్రజలు కన్నీరు కారుస్తుంటే అనేదాన్ని. ప్రఖ్యాతిగాంచిన రాయలసీమకు బ్రిటిష్ వారి కాలం నుంచి ఒక్కరైనా త్రాగునీరు అందించలేకపోయినారు. ఎంతో మంది శ్రీమంతులు నాయకులు ఉండినారు, కానీ ఒక్కరైనా
ఈ మంచి కార్యములకు పూనుకోనలేదు. మనిషికి నీరే ప్రాణము కాబట్టి ఇంటింటికి నీరు అందించాడు సాయిబాబా. ఈనాడు ఒక హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి, ₹1,00,000 కావాలి. మన ఎవరో చెప్పింది 25 లక్షలు పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అందరి దగ్గర 20 లక్షలు ఉంటాయా, లేదా అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటాయా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి లక్షలాది మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నాడు సాయిబాబా. ఈ స్వామి స్వామి చెప్పిన సత్సంగం అని ఎవరో రాసింది కాదు. ఈ హింసను డిక్లేర్ అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పసిపిల్లవాడిని స్కూల్లో చేర్చాలంటే మొట్టమొదట 20,000 డొనేషన్ కట్టాలి. ఇంకా 20,000 అంటున్నారు. ఇప్పుడు ₹1,00,000 మాకు తెలిసిన వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫీజు అంటే 2 లక్షలు గొప్పవాడి కాలేజ్ దగ్గర చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోతున్నా. యూకేజీ వాడికి ఎల్కేజీ వాడికి 2 లక్షలు అయిందని చెప్పి. మా వాడికి బయట లోకం కనపడదు. వాడికి అంతా ఏసీలే, అన్ని అద్దాలే, అన్ని మెరుగులే. అందుకని సంస్కృతి మరుగుపడిపోతుంది. కానీ సాయిబాబా కేజీ మొదలు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నాడు. ఇందులో 1000 ఒక భాగం 1/1000. ఇందులో 1000 ఒక భాగం అని ఎవరైనా చెప్తున్నారా? ఏ గవర్నమెంట్ అయినా విద్యను వైద్యం ఉచితంగా అందిస్తున్నారా? లేదు కదా. ఒక సత్యసాయిబాబా మాత్రమే స్వార్థం అనేది లేకుండా పరార్థం కోసం పాటుపడుతున్నాడు. కానీ అయోగ్యులైన మానవులు కొందరు సాయికి విరుద్ధంగా దుష్ప్రచారం ప్రారంభించినారు. సాయి చేస్తున్న పనులు ఎలాంటివి అనే జ్ఞానం వారికి లేకుండా పోతున్నది. మహా అల్పజ్ఞులైపోతున్నారు. ఈ విద్యావంతులంతా సాయిది చాలా పవిత్రమైన హృదము, నిర్మలమైన భావము, నిస్వార్థమైన ప్రేమ. ఇక్కడ 3 P's చెప్తున్నారు: ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్. ప్యూరిటీ అంటే పవిత్రత, పేషెన్స్ శాంతము, పెర్సివరెన్స్ పట్టుదల. ఈ 3 P'లు సత్యసాయి బాబాలో ఉన్నాయి. స్వామి చెప్తున్నారు, నేను పవిత్రుని, నాకు శాంతం ఉన్నది, నాకు పట్టుదల ఉంది అని స్వామి చెప్తున్నారు. ఆయనకున్నప్పుడు మనకుంటుందా? ఈ 3 P'లు సత్యసాయి బాబాలో ఉన్నాయి. ఈ 3 ద్వారా స్వార్థరహిత సేవ చేస్తున్నాడు సత్యసాయి బాబా. సత్యసాయి బాబాలో కాలి గోటు నుంచి తల వెంట్రుక వరకు ఎక్కడ స్వార్థం అనేది లేదు. తలలున్నవారు ఇంత మాత్రం యోచించుకొనలేరా? ఎందుకోసం ఈ దుష్ప్రచారము? ధనం కోసమే. ఈ దుర్బుద్ధులంతా ధనం కోసమే. ఈ దురాలోచన అంతా ధనం కోసమే. అంతేకాకుండా డబ్బులు ఇచ్చి ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్పుడు చేస్తున్నారు. కాషాయ వస్త్రం ధరించిన స్వాములు కూడా ఒకరి గురించి మరొకరు దుష్ప్రచారం కాల్పడుతున్నారు. కాషాయ వస్త్రము కట్టిన మాత్రాన కరతామలకము కాదు ముక్తి. నోటితో మంత్రము ఉచ్చరించినంత చేసిన పాపము చెదిరిపోదు. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యం అని. బట్టలు సరిపోవు, మంత్రాలు సరిపోవు, పుస్తకాలు హ్యాండ్ క్యాచింగ్ సరిపోవు. నేను ఎప్పుడు కూడా మా ఆఫీసు బయట వృత్తహస్తాలతో పోను. 4-5 బుక్స్. ఎంత అదృష్టం. ఎప్పుడు అందరూ అంటుంటారు. మళ్ళీ ఆఫీసులో పెడతానా? ఆఫీసులో పెట్టాను. లంచ్ వేళ మళ్ళీ ఎందుకంటే ఎవరైనా తీసుకుంటే మళ్ళీ లంచ్కి ఇంటికి తీసుకొస్తా. అలా స్కూటర్ బాక్స్ లో పెట్టడం, మోయటం. కొందరు స్వాములు కూడా దుర్మార్గంలో ప్రవేశించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా పీఠాధిపతుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎవరి మనం విమర్శించకూడదు, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటున్నారు స్వామి. అలాగే ఇటువంటి దుష్ప్రచారం గురించి మీకు ఎలాంటి భయం పెట్టుకోకుండా స్వామి వల్ల మనకి పనిచేసి చెప్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాను: బలహీనతకు లోన ఎవరు భక్తులకు ఆజాలు టైట్. ఇప్పుడు బెంగళూరులో కూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం. అంటే అప్పుడు ఈ సత్సంగం స్వామి ఇంకా బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టక ముందు చెప్పింది, ఇది ప్రారంభించక ముందు. ఇలాంటి పవిత్రమైన కార్యంలో ఏ నాయకుడైనా ప్రవేశిస్తున్నాడా? లేదు. పైగా గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. సిగ్గుచేటు. కొందరు అసూయతో దుష్ప్రచారానికి పాల్గొతున్నారు.
ఇతరులు చేసే పవిత్ర కార్యాలకు అసూయతో అడ్డు తగిలేవారు రాక్షసులే కానీ మానవులు కారు. ఇలాంటి రాక్షసులు లోకమంతా బయలుదేరిన సాయి ప్రతిజ్ఞ ఎప్పటికీ మారదు. అసూయాపరులు దుష్ప్రచారం చేత సాయిబాబా గౌరవం తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు గౌరవం కావాలని ఆశ లేదు, కానీ అది పెరుగుతూనే ఉన్నది. మన భారతదేశం అంతా అక్షరాలతో ఈ ప్రపంచం చేసినా నా గౌరవం కించితన తగ్గిపోదు. ఈ దుష్ప్రచారం చూసి కొంతమంది భక్తులు బలహీనతకు లోనవుతున్నారు. ఫిల్టరేషన్ మనకి ఫిల్టరేషన్ అనమాట. ఉంటామా జారుకుంటామా. తాము ఫిజికల్ గా పోయితే చాలా మంది జారుకున్నారు. వారు సరైన భక్తులు కారు. సాయి శక్తులను ఇన్ని గమనించి కూడాను ఈ పిచ్చి పిచ్చి కాకి కూతలకు ఎందుకు భయపడాలి? గోడలపై వాసే వార్తలను, వేదికపై వేసే కేకలను, పేపర్లు వాసే బూతు కూతులను మీరు లెక్క చేయనక్కర్లేదు. మన సత్యాన్ని, మన ధర్మాన్ని, మన ప్రేమను మనం ప్రచారం చేస్తూ రావాలి. ప్రేమయే నా ప్రాణము, జ్ఞానమే నేను అందించగలను. సత్యసాయిబాబా ఏ క్షణమైన స్వార్థం అనేది ఎరుగడు. నా ప్రతిజ్ఞ ఒకటి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి బీదల కష్టములకు నివారణ కావించాలి. వాడి పొట్టకింట అన్నం పెట్టాలి. ఇందాక అమ్మాయి చెప్పింది, నేను కూడా ఆకలి అన్నం పెట్టాలి. వాడి పిల్లలకి చదువు చెప్పించాలి. గొప్ప గొప్ప కోటీశ్వరులు కూడా ఇలాంటి సత్కారం కొనుక్కోవటం లేదు. అమ్మ ఆకలి అంటూ తమ ఇంటి ముందుకు వచ్చిన వారిపై కొంతమంది శ్రీమతులు నిర్దాక్షిణంగా కుప్పను విడిచిపెట్టి వారిని తరం వేస్తున్నారు. ఇలాంటి వారు విద్యావంతులు, ఇలాంటి వారు అధికారులు, ఇలాంటి వారు మానవులు అనుకోవడం కూడా అవమానమే. నేడు సాయిబాబా గురించి దుష్ప్రచారం చేస్తున్నవారు సాయిబాబా చేస్తున్న సత్కార్యంలో వెయిట్ ఒక భాగమైన చేయగలుగుతున్నారు. మళ్ళీ ఇందాక మాట ఇంక మరి ఏ మొహం పెట్టుకుని దుష్ప్రచారానికి ముందుకు వస్తున్నారు? అది వారికే అవమానం. సత్యసాయిబాబాను అనుసరించి లోకానికి సరైన మార్గాన్ని చూపించండి. నాకు ఎట్టి ఆశలు లేవు, ఎట్టి వాంఛలు లేవు, ఏమాత్రం అసూయ లేదు. నాకు ఎప్పుడు ప్రేమే నా ప్రాణం. ప్రేమయే నా ప్రాణం, జ్ఞానమే అందించే పొలం. వీటినే నేను ఆధారం చేసుకున్నాను. కనుక ధనమును ఆశ చూపి దుష్ప్రచారం చేయించిన వారు ఎప్పటికైనా పతనమైపోతారు. ఇంకా చేసిన వాసంగా చెప్పనక్కర్లేదు. ధనమును దాన ధర్మాల నిమిత్తం వినియోగించాలి, కానీ ఇలాంటి దుష్ప్రచారాల కోసం కాదు. ఎవరు ఏ విధమైన దుష్ప్రచారం చేసినా నేను భయపడను. సత్యానికి భయం ఎందుకు, ధర్మానికి భయం ఎందుకు, ప్రేమకు భయం ఎందుకు? ఏమీ భయపడనక్కర్లేదు. అదెప్పుడు సత్య మార్గమే, ధర్మ మార్గమే, ప్రేమ మార్గం. నా ప్రేమతత్వాన్ని మీకు నాడు పూర్తిగా వివరించి చెప్తున్నాను. ఇంతగా స్వయం ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడలేదు, ఎప్పుడో రేర్ గా మాట్లాడుతుంటారు ఈ తత్వాన్ని. నేనేనా? కాదు. ప్రతి అవతారము ఇలాంటి దుర్మార్గం ఎదుర్కొంటూ తప్పలేదు. ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి అవతరించిన కృష్ణుని పట్ల దుర్మార్గులైన కంస, శిశుపాల, దంతావక్తులు దేశం పోనారు. ధర్మ సంస్థాపన నిమిత్తం అవతరించి రాముడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రావణుడు అతని ధర్మపత్ని అపహరించి అనేక కష్టాలకు గురి చేశాడు. అయితే వీళ్ళు బాధ పెట్టిన వారు ఎవరైనా ఏమైనా సాధించారా? ఏమీ లేదు కదా. దైవాన్ని దూషించడము, దైవాన్ని బాధ పెట్టడము మహాపాపం. అందుకని హెల్ప్ ఎవరన్నా హట్న ఎవరది చేత కాబట్టి సైలెన్స్ గా కూర్చో. పుణ్యం చేయడానికి చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది. ఇలాంటి పాపకార్యంలో ప్రవేశించకూడదు. నాకు చెప్పారు కదా, పిల్లలకి అడ్రస్ అని చెప్తున్నారు. స్వామి తన స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు. మా పిల్లలు బంగారం వంటి వారు. బంగారం అంటే మచిలీపట్నం బంగారం కాదు. సత్యంతో జీవించండి, ధర్మంతో జీవించండి, ప్రేమతో అందరూ ఏకం కాండి. ప్రతి మానవుని ఎందుకు ప్రేమ ఒక్కటే. మీ ఎందున ప్రేమయే పరుల ఎందుకు కూడా ఉంటుంది. నేను అదే చెప్పిన బాల వికాస్ అంటే మన స్వామి నుంచి ప్రేమ పొంది ఆ ప్రేమ పొంగిపోయి పిల్లలకు పోవాలి. అది బాల వికాస్. అందరు ఎందున ప్రేమ ఏకమైనప్పుడు విశ్వ కుటుంబం ఏర్పడుతుంది. ప్రేమను ముక్కలు చేసి ద్వేషాన్ని పెంచే వారికి ఏమీ సుఖం ఉండదు. నేను అహర్నిశాలు ప్రేమతోనే కాలం గడుపుతున్నాను.
ఎంతో మంది విద్యార్థులకు విద్యను ఉచితంగా నేర్పిస్తున్నాను. ఉచిత విద్యమే కాదు, ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తున్నాను. కానీ కొంతమంది తమ దుర్భావము నీ పిల్లలపైన రుద్ది వారిని కూడా పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మా పిల్లలు బంగారం వంటి వారు. మా పిల్లల పాదధూలు తీసుకున్నా వారికి ఆ దుర్బుద్ధులు పుట్టవు. హెడేక్‌గా ఉందంటే పాదధూళి కావాలి. అమ్మమ్మ ఎట్లా ఇస్తాము అన్నాడు. మా భర్తకి మా పాదధూళి అన్నారు. ఎవ్వడు ఇవ్వలేదు. అయ్యయ్యో! కృష్ణయ్యకి ఎలా ఇస్తారు అన్నాడు. కానీ ఇన్నోసెంట్ లోపల గోపికలు ఇచ్చారు. కృష్ణయ్యకి తలకాయ నొప్పి తగ్గాలి, మా పాదధూళిని ఏదైనా ఇస్తామన్నారు. మా విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలు ఎంతో పవిత్రమైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆడపిల్లలు మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అని పేరు పెట్టుకుని ఎన్నో దేశాల్లో ఎన్నో సేవలు చేస్తున్నారు. తాము చేయడమే కాక తమ భర్తల చేత కూడా చేయిస్తున్నారు. స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, రష్యా, చైనా మనకు అనేక దేశాలు మా పిల్లలు పనిచేస్తున్నారు. ఆ పిల్లలకు కొంతమంది విదేశీయులు డబ్బు ఆశ చూపించి సత్యసాయి బాబాకు విరుద్ధంగా కొన్ని స్టోరీలు రాయమంటున్నారు. మత ప్రచారం కలిపేవారు ఇటు దుష్ప్రచారానికి పూనుకొని స్విట్జర్లాండ్ లో ఒక అమ్మాయిని ఈ విధంగా అడిగినప్పుడు ఆ అమ్మాయి కోపంతో తన కాలికి దొరుకున్న బూటును తీసింది. ఇదేనా మీ మతం నేర్పే సత్యము? ఇదేనా మీ మతం బోధించే ఆదర్శము? చీపమని గట్టిగా అరిసింది. అని కొంతమంది జోడాసులు డబ్బు కోసం ఆశపడి ఈ దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. ఆనాడు జోడాస్ గతి ఏమైంది? నా గురువుకు నేను ఇంత ద్రోహం చేసి ఇచ్చినా నేను దైవ ద్రోహిని ఏడుస్తూ తలకొట్టుకున్నాను. అన్ని ద్రోహముల కంటే దైవ ద్రోహం చాలా చెడ్డ. ఎన్ని జనములు ఎత్తినా ఈ పాపం తీరదు. కనుక దైవ ద్రోహానికి ఎవ్వరూ కొనుక్కోరు. ఇందాక ఒక మాట చెప్తుంది, మనకు గురువు దొరికాడంటే కూడా భగవంతుని యొక్క సంకల్పం చేతనే గురువు దొరుకుతారు. ఇందాక ఆవిడ చెప్తున్న జీవన అర్థం మస్ట్ హైలైట్ ద పాయింట్స్. మామూలు చదువుకుంటూ పోతే కలిసిపోతుంది. మనకు ఒక గురువు దొరికాడు, మన అదృష్టం. దైవము గురువు కూడా ఒకడే. ఒక మంచి గురువు దొరికాడంటే కూడా భగవంతుడి యొక్క సంకల్పమే. మనం ఎత్తుకుంటే దొరకడు గురువులు. విమర్శల వల్ల ఘనత పెరుగుతుందే కానీ తరగదంటున్నారు. అందరిని ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారిని కూడా నమస్కరించండి. ఎందుకనగా అందరి యందు దైవత్వం ఒకటే, అందరి యందు ప్రేమతత్వం ఒకటే. క్షణికావేశానికి గురి మీ మనసును పాడు చేసుకోకండి. ప్రేమతో దైవ ప్రార్థన చేయండి. ఇలాంటి విమర్శలు ప్రతి అవతారానికి వస్తూనే ఉంటాయి. ఎందుకు రావాలి అని కొంతమంది ప్రశ్నిస్తారు. అవి వస్తేనే వీరి ఘనత పెరుగుతుంది. ఎక్కడ ప్రకాశం ఉంటుంది దాని పక్కన నీడ కూడా ఉంటుంది. నీడ వచ్చిందా మనం భయపడకూడదు. నీడ యందు కూడా ఎండ ఉంది. ఎండ నీళ్ళ యొక్క సంబంధ భాండం ఏకత్వమే కానీ వినత్వం కాదు. కనుక స్వామి విషయమే కాదు, ఏ పెద్దల విషయమైనా ఎవరు ఏ విధంగా విమర్శించినా మీరే మాత్రం చర్య చేసుకోవాలి. అది మనకు సంబంధించిన కారణం వదిలిపెట్టండి. వారు చెప్పే దోషాలు మనలో ఉన్నప్పుడు మనం తొలగించుకోవచ్చు. ఆ దోషాలు మనలో లేనప్పుడు వారి మాటలు పట్టించుకోవాలి. ఆ దోషాలు నావి కావు, ఎవరు అని స్వేచ్ఛగా ఆనందంగా ఉండండి. వారు గట్టిగా దూషిస్తే గాలిలో కలిసిపోతుంది. వారు దూషిస్తే వారికే చెందుతుంది. కాబట్టి మనకెందుకు బాధ? ఏదైనా నా మంచి కోసమే అనే సమరస భావంతో జీవితాన్ని గడపండి. భూషణ పట్ల సమత్వం వహించాలంటున్నారు. స్థితప్రజ్ఞతత్వం భగవద్గీత చెబుతుంది. ఇంకా మున్ముందు ఎన్నో గొప్ప కార్యములు జరగబోతున్నాయి. అంటే ఇది ఆల్మోస్ట్ 25 years బ్యాక్ చెప్తుంది స్వామి. సత్యసాయి చేయలేని కార్యం ఏదీ లేదు. అందరికీ ఆశ్చర్యం కలిగించే చర్యలు చేయగలరు. లోక సంస్థ సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనేది సాయి అంశం, ఆశయం. అందరు సుఖం కోరే వారికి ఎట్టి కష్టములు రావు. వచ్చినా అవి వారిని ఏమి చేయలేవు. ఒక చిన్న ఉదాహరణ, మన చాలాసార్లు బుద్ధ భగవాను ముచ్చరించుకున్నాం. ఒక పర్యాయం బుద్ధుడు ఎక్కడికో వెళ్తున్నాడు. అసూయ రాక్షసి అతనికి ఎదురుగా వచ్చి, బుద్ధ నేను చంపి భుజిస్తాను బెదిరించాడు. బుద్ధుడు చిరునవ్వునవి, నాపై అసూయతో నేను చంపాలని వస్తున్నావా? నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. బుద్ధుడు ఈ విధంగా పలికేసరికి అసూయ రాక్షసి శాంతి ప్రేమలకు చిహ్నమైన పావురంగా మారి ఎగిరిపోయింది. అనిల్ కుమార్ గారు ఒక సందర్భంలో చెప్పారు, జీఎన్ మూర్తి గారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడవర్స్లో దిగితే స్వామి చెప్పారు, ఇంకోసారి అక్కడ ఆడవర్స్లో ఆటోలు ఎక్కకని చెప్పి. యాక్చువల్గా ఏదో చేద్దాం అనుకున్నారు. వీళ్ళు మొహాలు చూసేవారికి, ఓహో వీళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా,
మనకు స్వామి ప్రసాదం ఇచ్చారు కానీ రిఫెక్ట్ అయ్యాక అన్నిసార్లు అలా కాకపోవచ్చు. కనుక అసూయను, క్రోధమును, ద్వేషమును ప్రేమతో జయించాలి. శాంతమును పెంచుకోవాలి. అప్పుడే మీరు నిజమైన భక్తులు అవుతారు. ఒకటి ఆనందించడం, తెగటితో ద్వేషించడం మంచిది కాదు. రెండింటి పట్ల మనం సమత్వం వహించాలి. దూషించిన వారిని వారి పట్ల ద్వేషం పెట్టుకోకూడదు. భూషించిన వారిని భూషించినారని వారితో స్నేహం పెంచుకోకూడదు. దూషణము భూషణము. దూషణ భూషణ తిరస్కారం వారి నోటికే కానీ మనకు కాదు. కనుక మీరు ఎవరిపైన ద్వేషం పెట్టుకోకండి. ఎక్కడైనా మంచిని చూడండి, తీసుకోండి. చెడ్డ ఎక్కడున్నా దాన్ని చూడకుండా వదిలిపెట్టండి. దూషణ భూషణ తిరస్కారం ఎన్ని కలిగినప్పటికీ సాయిని కదిలించేవాడు లేడు. సాయి ఎప్పుడు సత్యంలో నిలిచినవాడు. సత్యాన్ని ఎవ్వరూ అహం సత్యబోధ కనుక సత్యాన్ని ఎవ్వరూ ఏమాత్రం కదిలించలేదు. ఈ విధమైన దృఢ నమ్మకంతో జీవించండి. దైవ విశ్వాసాన్ని దినదినానికి పెంచుకోండి. ఇందాక విశ్వాసం మాట వచ్చింది. అది పెరిగితే ఆత్మవిశ్వాసం లేకనే అన్ని దిగజారిపోతాయి. అది పెరిగితే ఈ దుర్మార్గం అంతా భస్మం అయిపోతాయి. మీరు విన్న విషయంలో హృదయంలో అదే అనుకున్నా హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్, అది దట్ ఈస్ క్రిస్టమస్. శిరస్సు కొట్టుకోవడం, గుండె కొట్టుకోవడం, 2 భుజాలు కొట్టుకోవడం, అది క్రాస్. మీరు విన్న విషయంలో హృదయంలో పదిలిపరుచుకొని మీరు చేసుకున్న సాధనలు కొనసాగించండి. ఎందుకంటే భగవంతుడు సర్వ హృదయవాసి. ఆనాడు జీసస్ అన్ని కష్టాలు పెట్టడం వల్లే కదా ఈనాడు లోకమంతా అతన్ని పూజిస్తున్నది. మనం చెప్పాననేది నేను ముచ్చరించాను. అగైన్ ఇప్పుడు వచ్చింది. ఒకనొక సమయంలో నేను మొన్న చెప్పాను. ఒకనొక సమయంలో ఒక శిష్యుడు జీసస్ని అడిగాడట, గురూజీ నాకు ఏమైనా కష్టాలు కలిగినప్పుడు వాటిని ఏ రీతిగా పరిహారం మనం చెప్పాను. దానికి సమాధానంగా జీసస్ ఇచ్చేవాడా, నీ కష్టాలు పరిహారం కావాలనుకుంటున్నావా, నీ హృదయంలో భగవంతుని ప్రేమించు. ఎవరు నీకు బాధ కలిగిస్తున్నారో వారి కూడా ఆత్మస్వరూపుడే ఉన్న భగవంతుని ప్రేమించు. ఇది లవ్వాలని సర్వ. ఈ విధంగా నువ్వు అందరిని ప్రేమిస్తే ఇక నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయం ఆనందంతో ప్రేమతో నిండిపోతుంది అన్నాడు. ఇదే విషయాన్ని ఒకనొక సమయంలో కృష్ణుడు అర్జునుకు బోధించాడు. ఏమన్నాడు? ఎప్పుడు బోధం ఫ్రెండే. అప్పుడు అర్జున్ అన్నట్ట, స్వామి నీతో సన్నిహిత సంబంధ బాంధం గలవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు పిచ్చివాడా, నాకు సన్నిహితులు ద్వేషులు అనే భేదం లేదు. నేను సర్వ హృదయవాసిని. హృదయంలో ఉన్నది నేనే. నీ హృదయంలో ఉన్నది నేనే. నన్ను దూషించే వారి హృదయంలో ఉన్నది నేనే. సర్వ హృదయవాసి అయిన భగవంతుణ్ణి ప్రేమించేవాడే నాకు ప్రియమైన వాడు. అర్జున, ఇంతకాలమైనా నీ విషయాన్ని తెలుసుకోలేదే? నన్ను నీ హృదయంలో కూర్చోబెట్టుకున్నావు కానీ హృదయంలో కూర్చోబెట్టుకోలేదే అని అన్నట్టు. ప్రేమస్వరూపులారా, మీ హృదయంలో భగవంతుడు కూర్చోబెట్టుకోండి. అయితే భగవంతుడు మీ హృదయంలోనే ఉన్నాడు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా కూర్చోబెట్టుకోలేరు. తాను మీ హృదయంలో ఉన్నాడనే సత్యాన్ని మీరు గుర్తిస్తే చాలు. అప్పుడు మీరు కూడా భగవత్ స్వరూపులు అయిపోతారు. సత్యధర్మ శాంతి ప్రేమలే మనకు బేస్ ఆధారం. ఇప్పుడు మీరు ప్రపంచానికి తాడవలసింది ప్రేమతత్వం ఒకటి. ప్రేమ తప్ప జగత్తులో మరొకటి లేదు. ప్రేమయే దైవం, ప్రేమయే జీవితం, ప్రేమయే లోకం. జీసస్ చెప్పింది కూడా ఇదే, ప్రేమయే ప్రాణం. కనుక ప్రేమను పెంచుకోండి. ఎలాంటి పరిస్థితి అని మీ మనసును చెలించనీయకండి. చెలిస్తే మనసు చాలా చెడిపోతుంది. కనుకనే ఒకసారి త్యాగరాజు చెలించకే మనస, భ్రమించకే మనసాన్ని గానం చేసేట. భ్రమలో పడి బాధలను గురి కాకండి. ప్రేమతో జీవితాన్ని గడపండి. ప్రేమతో జీవితాన్ని గడిపేవాడే ధన్యులు. వారే నిజమైన మానవుడు. ప్రేమయే మానవుడు, మానవుడే ప్రేమ. మానవుడే మాధవుడు, మాధవుడే ప్రేమ. కనుక ప్రేమను పెంచుకొని సత్యాన్ని అనుసరిస్తూ ధర్మకార్యాలను ఆచరిస్తూ శాంతియుతమైన జీవితాన్ని గడపండి. సత్యధర్మ శాంతి ప్రేమలు మనకు ఊతకర్రలు వంటి. వీటిని మించిన ఆధారములు, ఆదర్శములు మనకు లేవు. వీటిని మించిన బలము లేదు. కాబట్టి సత్యధర్మ శాంతి ప్రేమలతో, సత్యధర్మ శాంతి ప్రేమలతో మీ నిత్యం మన పాడారు జయస్సార్ గారు, రాంబర్తి మనిషి.
ఎవరు చేసిన కర్మ వారన్న వింతగా తప్పదన్న పాట కూడా ఉంది. ప్రేమ స్వరూపులారా, దేనికి మీరు ఎరువనక్కర్లేదు. తలపైన పిడుగుపడినా పర్వాలేదు, మీరేం భయపడకండి. ప్రాణం పోతే ఒక తూరు పోతుంది కానీ 2 తూర్లు పోదు కదా. ఈనాడు కాకపోయినా రేపైనా పోతుంది. కాబట్టి ప్రాణం పోతుందని మీరు భయపడినట్లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. సత్యాన్ని అనుసరించడానికి మీరు భయపడకూడదు. సత్యాన్ని వదులుకొని, ప్రేమను వదులుకొని ఏదో ప్రాణం రక్షించుకోవాలని జపము తపము చేస్తున్నాం. ఎవరేమనుకుంటారో అని భయపడకండి. ఎవరేమనుకున్నా మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీ ఇష్టం మీది, వారి ఇష్టం వారిది. మీరేమి తప్పు చేయడం లేదు కదా. భగవాన్ని ప్రేమించడంలో తప్పు ఏముంది? మన అన్నట్టుగా దేవుడి గుడికి పోతుండే ఎవరు లేదా, అయ్యో ఇటువంటి క్లాసులో చెప్తున్నానా అంది ఆవిడ యశోద. దేవుడు కూడా దేవుడు ఎవడైనా అనుకుంటాడేమో అని చెప్పి ఎవడు చదవలేదు. ఒకడైతే అందరూ అవుతారు. భగవంతుని ప్రేమించడం తప్పే ఉంది. ఆ ప్రేమ చేతని ప్రాణం వదలాలి. అంతేగాని పిచ్చి పిచ్చి కలహాలకు, లేనిపోయిన సందేహాలకు అవకాశం అందించకండి. ఎవరి కర్మను వారు అనుభవిస్తారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా. వేస్తానండి, వేస్తాను. న్యూటన్ చెప్తే ఒప్పుకుంటామా? న్యూటన్ తెలియదు థర్డ్ లా ఆఫ్ మోషన్ని బట్టి పెట్టాం. అది వేరే వాళ్ళు చెప్తే న్యూటన్ చెప్పింది, మహనీయులు చెప్పింది, న్యూటన్ చెప్పాడు. ఐన్స్టైన్ ఏం చెప్పాడని చెప్పింది ఏదో అద్వితీయమైన శక్తి, దాట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఒక అచేతన అగోచరమైన శక్తి నడుపుతోంది అన్నాడు ఐన్స్టైన్ లాంటి మహనీయుడు. అయితే మీరు నిరంతరము భగవత్ చింతన చేస్తూ ఉంటే మీకు ఎలాంటి బాధలు సంభవించవు. ఇందాక చెప్పింది డిఫరెంట్ ప్లేసులు ఎక్కడున్నా, అడవులందున్న, ఆకాశం అందున, పట్టణం అందున, పల్లెనున్న, తపోవనంలో ఒక 40 పేజీలు ఉంది దీనికి. గుట్ట మీద ఉన్న, నట్టేట పడి ఉన్న, ఎక్కడున్నప్పటికీ భగవంతుడు మీ దంటనే ఉండి మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఎక్కడున్నా దైవత్వం మీ వెంటనే ఉన్నది. జీసస్ అనండి, రామ అనండి, కృష్ణ. ఇందా చెప్తుంది ఒక సాయినామం చేయలేదు స్వామి కర్ణాటకలో. అన్ని రకాల సర్వనామాలు పాడుతుంటాం మనం. సర్వనామం అంటే గ్రామంలో సర్వనామం కాదు, అందరి దేవుల నామం. సర్వనామము క్రియ, అది గ్రామర్. నాట్ స్పీకింగ్ తెలుగు గ్రామర్. రామానండి, కృష్ణానండి, ఏ పేరుతోనే పిలవండి, కానీ భగవంతుడు ఒకటే, గమ్యం ఒకటే, సత్యం ఒకటే, ప్రేమ ఒకటే. ఆ ప్రేమయే దైవం. కనుక దైవత్వాన్ని విమర్శించడానికి ఎవరికి అధికారం లేదు, హక్కు లేదు. విమర్శలన్నీ బోడుకు మాటలే, అవి దైవత్వాన్ని చెల్లింపజేయలేదు. వాట్ ఇస్ ద రీజన్? ఈ కలి ప్రభావం చేత ప్రజలు ధనం కోసం ఎన్నో పాటలు పడుతున్నారు. కలి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాడు కదా ధర్మరాజు సోదరులు నలుగురికి. ధనం కోసం ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఇందుకు ఇలాంటి తుచ్చమైన ధనము, ప్రేమధనం సంపాదించుకోండి. ప్రేమయే అన్ని బాధలకు నివారణ గావించండి. ఎప్పుడు కూడా ఎవరు కూడా అడగలేరు. మన హిస్టరీ తీసుకుంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎవరు కూడా అడగరు. కొన్ని రోజులు డబ్బా పెడతారు కొన్ని సమితిలో అయితే, అది కూడా కొన్ని రోజులు నడిచింది. ఎవరు ఏం అడగరు. ఎవరి ఉద్దేశం డబ్బాలో ఇస్తారు అన్నమాట. నేను కోరేది మీ ప్రేమయే కానీ మీ ధనం కాదు. నేను కూడా లైక్ దట్ అని. మీరు ప్రేమ చేసి పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ డిఫరెంట్ సర్వీస్ యాక్టివిటీ. నేను ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, అడగను కూడా. ప్రేమ స్వరూపులాగా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని, అది నేను ఇంతగా ఎప్పుడు స్పీడ్ గా చెప్పలేదు. టుడే ఐ వాంట్ కంటిన్యూ దిస్. దట్స్ వై ఐ వాంట్ కంక్లూడ్ దిస్. ప్రేమ స్వరూపులారా, ఎక్కువ అంటే ఎంత ఓపిక మాట్లాడేవారో ఆ రోజుల్లో స్వామి ఎదురండి. ఈ సత్సంగం చెప్పడానికి స్వామి స్వామి టేకన్ మోర్ దాన్ నియర్లీ 2 hours. ఎక్కువసేపు మాట్లాడి, ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో. అయితే ఈ బాధ కానీ కాదు, ఇది గొప్ప బోధ. అధైర్యంతో కుంగిపోయే వారికి ధైర్యమైన టానిక్ అందించాలి. మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి సంస్థకు చెందిన పిల్లలు చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. ఒక్కొక్క పర్యాయం తిండి కూడా మాని సేవల్లో పాల్గొంటున్నారు. కానీ ఆ విధంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. బెంగళూరులో స్వామి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నారు, కానీ అక్కడ సేవ చేయడానికి మాకు శక్తి రాలేదే, పురుషుల మాదిరి రాళ్ళు ఇటుకలు మోసి సహాయం చేయడానికి మాకు చేత కాలేదే అని వారు బాధపడుతున్నారు. వారికి వచ్చే జీతాల్లో చాలా మిగిలించుకుని నాకు చెప్పకుండా సత్యసాయి ట్రస్ట్ పేరుతో మొన్నటి దినం 7.70 లక్షలు పంపించారు. ఇంకా మన కాలేజీలో చదువుకున్న మగపిల్లలు బయట అనేక చోట్ల పనిచేస్తున్నారు. బయట ఉండినా వారు నావాడే.
మరి ఎంతో శ్రమపడి తిండి కూడా సరిగా తినకుండా ఇక్కడ నెల కొద్దీ కాచుకొని ఉంటారు పాపం. ఆ విధంగా మిగిలించుకొని సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ 45 లక్షలు సెంట్రల్ ట్యాక్స్ పంపించారు. ఇంత ఓపెన్ గా ఎవరు చెప్తారని నేను ఓపెన్ గా చెప్తున్నాను. మీరు నన్ను గమనించే ఉంటారు. ఎప్పుడు చెప్పాడు ఇంత ఓపెన్ గా? ఏ సమితి కన్వీనర్ చెప్పాడు అట్లా ఓపెన్ గా ఇట్లా డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాయని చెప్పి? అంటే ఇంకా నాకు సీక్రెట్స్ లేవు. అది నచ్చుతుందో నచ్చుతో నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఓపెన్ విత్ భగవాన్. ఇప్పుడు ఎప్పుడండి నేను ఇలా వచ్చింది? నాకు నేను చాలా మంది కన్వీనర్ కింద పనిచేసిన 89 నుంచి. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఇస్తే లెక్కలు వేయడానికి 4 రోజులు పట్టేది. నేనైతే వెంటనే ఇస్తా లెక్క. విద్యార్థులారా, మేము ఈ డబ్బును కోరటం లేదు. మీ ప్రేమను, మీ క్షేమాన్ని, మీ అభివృద్ధిని, మీ ఆనందాన్ని మాత్రమే కోరుతున్నాం. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదర్శవంతం మీ జీవితాన్ని గడపండి. ఏదో గొప్ప వారందరూ ఈ ఆసుపత్రికి ₹1,00,00,000 ఇస్తున్నారని కొందరు భావిస్తున్నారు. గొప్ప వారిని మేము అడగటం లేదు, వారు మాకు ఇవ్వడం లేదు. ప్రేమతో ఇచ్చేదే చిన్నదైనా గొప్పది. ₹100 ఇస్తే స్వామి చూడండి ఎట్లా చెప్పారు. ఇస్త్రీ మానుకుని నాన్న ఇస్త్రీ వేసుకుని ₹100 ఇచ్చాడు. జీసస్ గొప్పవారు గొప్ప బహుమతులు అందించడానికి ప్రయత్నించారు, కానీ అతను వాటిని స్వీకరించలేదు. ఒక నిరుపేద వృద్ధురాలు ప్రేమతో ఇచ్చిన చిన్న కాసును ఆనందంగా స్వీకరించింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మన మహావీరు పోయినప్పుడు ఒక ఆయన బ్రహ్మాండంగా నెయ్యితో సహా స్వీట్ చేశాడట. ఒక ఆవిడ రొట్టె పెంకు మీద చేసిన చపాతి పిండి కూడా కాదు, రొట్టె పెంకు మీద కాల్చి తీసుకొచ్చింది. ఆయన మధ్యలో కూర్చున్నాడు కదా, ఆరగించేసామని వీడు అనుకుంటున్నాడు, ఇచ్చినాడు. ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాలతో వేసాడు, ఖచ్చితంగా వాసనలు వస్తే అవే తింటాడు అనుకున్నాడు. అవి మానేసి రొట్టె పెంకు. అదే స్వామి, నేను నేతితో తయారు చేస్తే నేతితో తయారు చేస్తాను చూసారని చెప్పి ఆ వడ పిండికి అందులో రక్తం వచ్చింది. అది ఈ రొట్టె పెంకు ముసలం ఇచ్చిన పెడితే అందులో పాలు వచ్చినాయి. ఒక నిరుపేద ఉద్దరాలు ప్రేమతో ఇచ్చిన చిన్న కాసును ఆనందంగా స్వీకరించాడు. తాను మరణించేంత వరకు ఆ కాసును తన దగ్గరే పెట్టుకున్నాడట. గ్రేట్. స్వామి ఇంకా చిన్నపిల్ల ఎవరో ఇచ్చిన గడ్డి పూను పట్టుకున్నట్టుగా. అదేవిధంగా నాకు కావాల్సిన ప్రేమయే కానీ ధనం కాదు. మున్ముందు ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో నెలకొల్పబడతాయి, కానీ నేను ఎవరిని అడగటం లేదు. అది సత్య సంకల్పం కనుక అది తప్పక నెరవేరుతుంది. మనం చేసేదే మంచి పని. మంచి పనికి మంచిగా జరుగుతుంది. నా మంచిదనమే నాకు సహాయం. విద్యార్థులారా, మీరు ఇచ్చిన డబ్బును వాపసు తీసుకోండి. మీ ప్రేమను, మీ క్షేమము, మీ అభివృద్ధి మాత్రమే మేము కోరుతున్నాం. మీ ప్రవర్తనలో ఆదర్శాన్ని చూపించినప్పుడే నాకు ఆనందం. సత్యసాయి స్టూడెంట్స్ చాలా మంచి ప్రవర్తన కలిగిన వారని పేరు తెచ్చుకోండి. నేను ఈనాడు కాదు, ఏనాడు ధనమును ఆశించను. ధనం వస్తుంది, మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ నైతిక శక్తి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. కనుక నైతిక శక్తిని పెంచుకోండి, శీలం అభివృద్ధి పెంచుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి, ప్రేమను అందుకోండి. స్వామి పట్ల భక్తులకు, పిల్లలు గల ప్రేమ ఎలాంటిదో బయట వాళ్ళకి తెలియదు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక మీరు స్వామి సేవ చేస్తున్నారు, కానీ అలాంటి సేవ నాకు అక్కర్లేదు. జీవుడే దేవుడు, జీవుణ్ణి హింసించకూడదు. బుద్ధ భగవాన్ కూడా అర్థమైంది. కాబట్టి మీరు కూడా బాగా పూజించి ఆరోగ్యంగా ఉండి తర్వాత సేవలో ప్రవేశించండి. ఉపవాసాలు చేయడం స్వామి చేసేవాళ్ళు చేయడం నేను వద్దట్లేదు. మీరు పల్లెలకు పోయి సేవ చేస్తున్నారు. ఇది సేవాధనం ఎన్నో కోట్ల రూపాయలతో సమానం. కాబట్టి మీరు సేవాధనం పెంచుకోండి. పల్లెకు వెళ్ళి సేవలు చేయండి, బీదవారిని ఆదరించండి, ఆకలితో ఆల్మడించే వారికి పట్టిదనం పెట్టండి. బ్యూటిఫుల్ డిక్లరేషన్ అండి. ఇప్పుడు ఎంతమంది తెలుసు? ఐ నో ఇట్ వెరీ వెల్. ఐఎమ్ యాక్టివ్ మెంబర్. నా అదృష్టం కొద్ది. అదే కాకుండా మా సమితిలో యావత్ ప్రపంచంలో ఫస్ట్ డీజేపీ పుట్టింది మా కొత్తగూడెం సమితిలో. తర్వాత స్వామి దగ్గర వచ్చింది. ద బ్యూటిఫుల్ డిక్లరేషన్ స్వామి ఇస్ గోయింగ్ టు డూ 2000 ఇయర్ అండి. ఐఎమ్ లక్కీ ఆన్ దట్. ఆ సందర్భంలో అక్కడే ఉన్నాను. ప్లీజ్ లిజన్ దిస్ డిక్లరేషన్. ఇంకా ఎక్కడ రాలేదు ఆంధ్రదేశంలో. ఇప్పుడు చెప్పేదాని పథకం ఎక్కడ కూడా మా నాంది ప్రస్తావన స్వామి సంకల్పం బయట పెడుతున్నారు. దీన జనుల దివ్య పథకం. ఇప్పుడు చెప్పిన మెసేజ్ this is on 25th 12 2000 అండి. దీనికంటే ముందు 2 నెలల ముందు స్వామి ఈ డీజేపీ డిక్లేర్ చేసిండు. పోయిన తూరి కూడా నేను ఈ విషయం చెప్పినాను.
ఎందుకుట నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు స్వామి డీజేపీ స్టార్ట్ దీన జనార్దన్ పథకం అండి. అనాథ పిల్లల ఆశ్రమం అనకూడదు. షుడ్ బి కాల్డ్ డీజేపీ. మరి ఎంతమంది తెలుసో డీజేపీ అంటే అట్లీస్ట్ కొంతమందికి తెలిసి ఉండాలి. మీ ఊళ్ళలో ఉంటాయి డీజేపీలు. కోయిలతూరి కూడా నేను ఈ విషయం చెప్పినాను. ఇటీవల ఒక చిన్న పేపర్లో ఒక విచారకరమైన వార్త కనిపించింది. తండ్రి మరణించినాడు, తల్లి ఒక బిడ్డ ఉండినాడు. ఆ బిడ్డను సాకే శక్తి తల్లికి లేకపోయింది. మన రంగును ఎగ్జాంపుల్ ఏదో భిక్షమెత్తి ఆ బిడ్డను పోషిస్తూ వచ్చింది. కానీ 15 దినములు ఏకధాటిగా కుంభవృష్టి కురవటం చేత ఆమెకు బయటికి వెళ్ళటానికి వీలు కాలేదు. తెల్లవారుతోనే బిడ్డ లేచి అమ్మా నాకు ఆకలి అవుతోంది అన్నం పెట్టు అని ఏడుపు ప్రారంభించాడు. ఆమె అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలదు మీరు చెప్పండి. రాత్రి ఏమో తినుకుంటే ఇలా పొద్దున్న తినాలో ప్లాన్ చేసి పడుకున్నాం. రాత్రి డిన్నర్ చేసినప్పుడు డిన్నర్ అంటే డిన్నర్ కాదు, సాటిస్ఫైడ్ విత్ డిన్నర్ ఏదనుకుంటే అది. పొద్దున ఏం తినాలో కూడా అనుకుని పడుకుంటుంది. ఆమె అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలదు? కన్నీరు కార్చింది. ఆయన నీకు అన్నం పెట్టే శక్తి భగవంతుడు నాకు ఇవ్వలేదు అని లోపల బాధపడింది. ఎక్కడి నుంచో ఇంత విషం సంపాదించి దాన్ని నీటిలో కలిపి పిల్లవానికి ఇచ్చి తాను తాగింది. ఇటువంటి ఎన్నో చూస్తున్నాం పేపర్లు. ఇరువురు మరణించారు. అన్నపూర్ణ అని పేరొందిన చారి గారు ఒక కీర్తన పాడండి సార్. ఐ విల్ కంక్లూడ్ ఆఫ్టర్ 5 minutes. ఐ విల్ టేక్ వాటర్. చారి గారు ఓకే సార్. ఐ విల్ టేక్ వాటర్. శేషశైలవాస నారాయణ, శేషశైలవాస నారాయణ, భక్త పారిజాత నారాయణ, భక్త పారిజాత నారాయణ, శేషశైలవాస నారాయణ, సర్వజీవవాస నారాయణ, సర్వజీవవాస నారాయణ, సామగానలోల నారాయణ, సామగానలోల నారాయణ, సత్య సాయి రూప నారాయణ, హే సత్య సాయి రూప నారాయణ, హే సత్య సాయి రూప నారాయణ, శేషశైలవాస నారాయణ, భక్త పారిజాత నారాయణ, శేషశైలవాస నారాయణ, సర్వజీవవాస నారాయణ, సామగానలోల నారాయణ, సత్య సాయి రూప నారాయణ, హే సత్య సాయి రూప నారాయణ, హే సత్య సాయి రూప నారాయణ, శేషశైలవాస నారాయణ. ఒక 5 నిమిషాలు కంక్లూడ్ అండి. ఆ విధంగా అన్నపూర్ణ అని పేరు పొందిన ఈ పవిత్ర భారతదేశంలో పిల్లలకు పట్టుదండం పెట్టే శక్తి తల్లిదండ్రులు లేకపోతున్నదా అని బాధపడ్డాను అంటున్నారు స్వామి. దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ డీజేపీ. ఆనాటి నుంచి నేను ఒక దీక్ష పూనాను. చిన్న పిల్లలు కడుపు నుండి అన్నం పెట్టాలి, చక్కగా చదువు చెప్పించి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. దిస్ ఈజ్ డీజేపీ. అన్నం పెట్టం కాదు, స్కూల్కి పంపించాలి, చదివించాలి. మా అగ్రవాళ్ళు ముగ్గురు బీటెక్ అయ్యారు మా కొత్తగూడెం డీజేపీలో. 2 అద్భుతమైన గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు, ఆఫీసర్ స్థాయిలో ఉన్నారు. ఈ గాట్ 922 అవుట్ వినయ్ కుమార్ అండి, 922 అవుట్ ఆఫ్ 1000 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. డీజేపీ కుటుంబాడు వినయ్ కుమార్.
Krishna Chaitanya job. Vinay Kumar became general manager now. They are DJP students. ముగ్గురు బీటెక్ లో నేనే అడ్మిషన్ తీసుకున్నాం. కనుక తల్లి బిడ్డ ఉండేవారి పేరుతో బ్యాంకులో ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టించాను. ₹1,00,000 బ్యాంకులో ఉంటే నెలకు ₹1,000 వడ్డీ వస్తుంది. ₹1,000తో తల్లి బిడ్డలు బతకలేరా? నేను అమ్మతో కలిసి ₹1,000 ఇస్తున్నాను. ఒక వ్యక్తి సరిపోతే, ఒక ముసలివాడికి 5 కిలోల రైస్ మిగిలిన ఎంత తింటారండి వాళ్ళు? వాళ్ళు ఏం తింటారు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఓల్డేజ్ హోమ్ లో కొత్తగూడెం ఓల్డేజ్ వాళ్ళు తినేది లేదు. ఒక ఆయన మజ్జిగ, ఒక ముసలాయన ఏమొద్దని మజ్జిగనే తింటాడండి. వాళ్ళు మనకు బరువు అనుకుంటే ఎంత అమాయకత్వం అండి. వాళ్ళు బరువు అండి, వాళ్ళు తినేదే ఉందండి. ఒక ముసలాయన అయితే కేవలం మజ్జిగనే నీళ్ళు వేసిపోతారు 5 నిమిషాల్లో. ₹1,000తో తల్లి బిడ్డలు బతకలేరా? అయితే ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ స్వార్థపరులు కూడా తీరుతుంటారు. ₹1,00,000 బ్యాంకులో పెట్టుకుని ఏం చేస్తావు? వ్యాపారం చేస్తే దండిగా లాభం. షేర్ మార్కెట్లో పెట్టి మొత్తం బొక్క అయిపోతుంది. గుర్రపందాలు పెట్టి మొత్తం బొక్కన అయిపోతుంది. క్రికెట్ బెట్టింగ్ మొత్తం 0 అవుతుంది అని యుక్తిగా వారితో వ్యాపారం చేయిస్తారు. అందుకనే ఎవరు వచ్చి అడిగినా అసలు మొత్తం ఇవ్వకూడదని, 1వ తేదీన పేరెంట్ వచ్చి సంతకం పెడితే వడ్డీ డబ్బు మాత్రమే ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్ గట్టిగా చెప్పాం. ఇది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ భగవాన్ టు ద బ్యాంక్ మేనేజర్. వాడు మాకు దూరంగా ఉన్నట్లయితే పిల్లవానికి చదువు చెప్పించడానికి వీలు కాదు. కాబట్టి వాడిని మాకు దగ్గరగా పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మేము అడిగితే ఇవ్వలేదు. మేము వాడిని అడగటం మానేశాం. మాది ఒక పళ్ళ తోట ఉన్నది. పళ్ళ తోట కంటే పండ్ల వంటి పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. కనుక స్థలం కోసం వారి కోసం ఇల్లు కట్టించాము. పుట్టపర్తిలో డీజేపీ చూడండి కాంప్లెక్స్ ఎలా ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో 2 గదులు, ఒక వంటిల్లు, ఒక స్నానాల గది ఉంటాయి ఈ హాస్పిటల్ ఏరియా ప్రాంతంలో. జీవితం అంతా వారు ఆ ఇంట్లో ఉండి బ్యాంకు నుండి వచ్చే వడ్డీతో జీవితాన్ని గడపవచ్చు. ఆ పిల్లలకు చదువు నేను చెప్పిస్తాను. మా విద్యా సంస్థలో ఎంతోమంది మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. వారు వెళ్ళి చదువు చెప్పవచ్చును. ఈ డీజేపీలో సర్వ్ చేసిన శ్రీమూర్తి కూడా నాతో మాట్లాడేది ఒకసారి, మనకు సత్సంగం చెప్పింది. వారం రోజులు పోయి ఇక్కడ క్లాసులు చెప్పొచ్చింది. ఇప్పుడు ఎవరైనా పోండి, కాస్త చదువుకున్న వాళ్ళు తెలుసుకున్న ఎవరుంటే చెప్తారు ఎవరైనా డీజేపీ కావాలని ఎక్కడంటే. మా పిల్లలు ఏ సేవకైనా సిద్ధంగా ఉన్నారు. మేము ఆ విధంగా అండి. నా అదృష్టం 2005లో శంకుస్థాపనతో మేము కొత్తగూడెం వచ్చిన తర్వాత 2004 జూలైలో వచ్చాం. అప్పటిదాకా నో డీజేపీ నో ఓల్డేజ్ హోమ్ కొత్తగూడెం. సగర్వంగా బయటకు వచ్చాను. కొత్తగూడెం బయటకు వచ్చేటప్పటికి ఒక డీజేపీ, ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. 11 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా వర్క్ చేశాను. ఎప్పుడైతే చెన్నై రాదలుచుకున్నానో నేను మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అందరూ కూడా వందల కోట్ల రూపాయలు ఉన్న పడగలిగిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. 60 కోట్లు 70 కోట్ల ప్రాపర్టీ. నాకు వేసుకున్న కోటు కూడా లేనివని ఒక్కడే. ఆ విధంగా నేను మా మేడం ఇద్దరు ఆ పిల్లలకి ఆ వృద్ధులకి సేవ చేసుకున్న భాగ్యం కలిగించారు. మేము గొప్పగా చెప్పట్లేదు. ఒక దీంట్లో 2 గదులు, ఒక ఇంటి, ఒక వంటిల్లు, ఒక స్నానాల గది ఉండే. జీవితం అంతా వారు ఆ ఇంట్లో ఉండి బ్యాంకు నుండి వచ్చే వడ్డీతో జీవితాన్ని గడపవచ్చు. సరే, మా పిల్లలు ఏ సేవకైనా సిద్ధంగా ఉన్నారు. మా పిల్లలు నేను పొగడుకోకూడదు కానీ ఇలాంటి మంచి పిల్లలు ఎక్కడో కానీ చిక్కరు. నేను కూడా నా బాల వికాస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. రామ్మూర్తి గారి యాక్చువల్ స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నాను. సార్కి ఈ మధ్య హెల్త్ బాగలేదు, 85 సంవత్సరాలు. ఇద్దరు కూడా 80 years. బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్. స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తారు, కాలేజ్ లెక్చరర్ పనిచేస్తారు. రామ్మూర్తి రాజలక్ష్మి గారు అంటే చాలా మంది తెలుసు. వృద్ధ దంపతులు మనకు త్వరపాటు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఆయన ఒంట్లో బాగాలేదంటే నేను మధ్యాహ్నం వెళ్ళటం జరిగింది. ది ఎక్స్పెక్ట్ దట్ నేను విభూతితో వస్తాను తెలుసు. 1 గంట సేపు వాళ్ళ దగ్గర గడిపానండి. నేను కూడా మా పిల్లలు బాల వికాస్ పిల్లలు ఆవిడ కూడా నాతో వస్తున్నా ఇంకా మాట్లాడలేదు. నేనే వచ్చేసిన. ఆ బాల వికాస్ పిల్లలు గొప్పతనం ఎలాగా స్టేట్ కాంపిటీషన్ లో ఎంతమంది నా దగ్గరే కాదు, మీ దగ్గర చదువుకున్న పిల్లలు కూడా ఎంతో మంది వృద్ధిలోకి వచ్చిన వారు ఉంటారు. ఎప్పుడైనా ఎకరు పెట్టండి. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. నన్ను అడిగింది తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. 2 పేజీలు రాశాను, 50 పేర్లు రాశాను. నాకు తెలిసి మా వినయ్ కుమార్ అన్నాడు, అంకుల్ సడన్ గా అడగబట్టి ఇంకో పేజీ రాస్తాను. నాకే చదువుకున్న పిల్లలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, పతనమైన వాళ్ళు ఉన్నారు. మంచి మాట ఉంటే బాగుపడతారు, లేకపోతే నాశనం అవుతారు. మా పిల్లలు నేను ఊరుకోకూడదు కానీ ఇలాంటి మంచి పిల్లలు ఎక్కడో కానీ చిక్కరు. ఇలాంటి సద్గుణవంతులను తయారు చేసి లోకానికి అందించాలని నేను ఆశిస్తున్నాను. కంక్లూడింగ్ ఇది.
Sairam, this is the message. Swami done it. Sai Ramesh Christian Hall. Sai Ramesh Hall అనుకున్నాము. ఇప్పుడు చేంజ్ సాయి రమేష్ క్రిస్టియన్ హాల్ బృందావనం అండి. నేను త్వరలో పుట్టపర్తికి వెళ్తున్నాను. అక్కడ మా పిల్లల స్పోర్ట్స్ మీట్ జరగనున్నది. ఆలోచించండి, 25th 12 అంటే January 11th స్పోర్ట్స్ మీట్. అక్కడ మా పిల్లలు స్పోర్ట్స్ మీట్ జరగనున్నది కాబట్టి వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. బీదవారి కోసం అక్కడ ఇల్లు కట్టించడం కూడా ప్రారంభించాలి. మళ్ళీ January 19 నాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2000 సంవత్సరంలో స్వామి శంకుస్థాపన చేశారండి బెంగళూరులో. మళ్ళీ 19వ తేదీ నాటికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగరేషన్ కోసం ఇక్కడికి రావాలి. ఈ హాస్పిటల్ కర్ణాటక రాష్ట్రానికి ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని హార్ట్ పేషెంట్స్ అందరికీ జబ్బులు నయం కావాలి. దినానికి 30-40 ఆపరేషన్ చేయిస్తున్నాను. అందుకోసమని గొప్ప జీతాలు ఇచ్చి 30 మంది డాక్టర్లు నియమిస్తున్నాము. దినానికి 20-30 గుండె ఆపరేషన్ జరగాల. ఇది నా గట్టి సంకల్పము. నాకు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం అనే భేదము లేదు. నేను కూడా పంపిస్తున్నాను. బహుశా మా లోకల్ తొరపాకంలో అనుకుంటా. వీడేమో సేవ చేస్తే తొరపాకంలో చేయొచ్చు. నా తొరపాకం లేదు, నాకు ఏపీ లేదు, నా కర్ణాటక లేదు. నేను ఎక్కడ పోతే అక్కడ చేస్తానండి. నా విజయనగరం, నా అనకాపల్లి, నేను ఎక్కడ పోతే అక్కడ చేయలేదు. నా పొన్నూరు, నా తెనాలి, నా వేమూరు. ఈ కాన్సెప్ట్ ఉండాలి. మేము మా సమితి ఇప్పుడు నాకు పంపించేవాళ్ళు ఇప్పుడు వైజాగ్ నుంచి పంపిస్తారు, లేకపోతే మంచిరాజు పంపిస్తుంది. వాళ్ళ సమితి లేదా రేపు సార్ అప్లాచార్య గారు చెన్నైలో ఉంటారు, ఆయన ఇస్తున్నాడు. వాళ్ళ దగ్గర విజయనగరం సమితి లేకనా బ్రాడ్ కాన్సెప్ట్ అనమాట. చెన్నైలో కొన్ని రోజులు ఉన్నామే, అది ఇది విషయాలు దృక్పథం. దాన్ని పెద్దగా తప్పచేకలు యజ్ఞాలు చేస్తారు. ఆ సార్ని పంపిస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సార్ తొరపాకంలో లేరు కదా. నేను అమ్మాయి సుమతి, నేను ఆ బుద్ధ దంపతులు ఎవరు తొరపాకంలో సార్ సుమతి గారు, సార్ అప్లాచార్య గారు. ఆ సుమతి అని ఒక అమ్మాయి ఉంటుంది, మీకు తెలుసు. సుమతి వివేకానంద గ్రూప్ మెంబర్ సార్. ఆమె వెంటనే నమస్కారం వీడియో కాల్ చేస్తే ఎంత ఆనందపడింది సార్. నా దగ్గర తొరపాకంలో ఉంది 2 years సార్. ఇప్పుడు కోయంబత్తూరులో ఉంటుంది. మీలాగనే పెద్ద గొప్ప సపోర్టర్ అండి యాక్టివిటీస్ కి. నాకు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని భేదం లేదు. స్వామి చెప్పి నాకు కూడా లేదు. అన్ని నా రాష్ట్రాలే, అందరూ నా వాడే, నేను అందరూ వాడినే. నేను ఎక్కడుంటున్నా అది మీదే, మీరు ఎక్కడుంటున్నారో అది నాదే. ఏ మాత్రము సందేహించకండి. నా మాటలు కూడా వేయండి. ఏది తక్కువైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో రెడీ టు హెల్ప్. మీరు చేసే కార్యక్రమానికి నేను కూడా పాల్గొంటాను. బలహీనతకు అవకాశం నేను భజనలో ఉంటే కొండాలమ్మ టెంపుల్ నరసాపురంలో ఆంజనేయ స్వామి విగ్రహం పాడైపోయిందని కొత్త విగ్రహం వెంటనే 1000 రూపాయలు స్వామి చెప్పారు. ఈ విషయాన్ని ఇమీడియట్లీ, ఎప్పుడు ఇంటికి పోయిన తర్వాత కాదు, ఇంటికి పోయిన తర్వాత వద్దంటది. నన్ను గుడి తీసుకుపోయింది మా ఆవిడ, కొండాలమ్మ టెంపుల్. నా వాళ్ళ ఊరు ఆవిడ, గోదావరి తీరంలో ఉంటుంది కొండాలమ్మ టెంపుల్ అని నరసాపురంలో. బలహీనతకు అవకాశం ఇవ్వకండి, ధైర్యంగా ఉండండి. నేను ఉండగా మీ ఎందుకు వైఫై వినాయన చేయ సోసేస్ బాబా సత్యసాయి బాబా ఇది మై ఈమెయిల్ ఆర్ట్. ఫైనల్ గా ప్రేమ స్వరూపులారా, కొద్ది నిమిషంలో మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అంటే అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థుల సంస్థ ఒక డ్రామాను ప్రదర్శిస్తారు. అది చాలా ఆదర్శవంతమైన డ్రామా. టీవీలో ప్రసారమయ్యే పిచ్చి డ్రామా లాంటిది కాదు. ఈ ప్రభుత్వానికి ఏం పిచ్చి ఏమిటో కానీ టీవీ ద్వారా పిల్లలు పాడు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రజలను సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడిపించారు. మన బాల వికాస్ నాటికలను కూడా వాల్యూ ఓరియంటెడ్ గా ఉండాలి. టీవీలో ఏమైనా మంచిని చూపిస్తే పర్వాలేదు, కానీ చెడ్డో చూపిస్తున్నారు. మోసాలు దగాలు నేర్పించేవిగా చూపిస్తున్నారు. ఏదో వారి స్వార్థం కోసం వారు పాటుపడుతున్నారు. వారికి అది అలవాటైపోయింది. దాన్ని మీరు అలవాటు చేసుకోకండి. ఫైనల్ గా విద్యార్థులారా, మీ తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి వారిని ఆనందపరచండి. నిన్న మొన్న ఒక ఆయన చెప్పాడు, దేవుడు ఎక్కడ ఎత్తుకోకల్లా ప్రత్యక్ష దేవత తల్లిదండ్రులు. ఆజ్ఞను శిరసావహించి వారిని ఆనందపరచండి. వారు ఆశిస్తే పెళ్లిళ్ళు కూడా చేసుకుని ఆదర్శవంతుల గృహస్థులుగా ఎంఆర్ఎస్ డిగ్రీని కొంతమంది అమ్మాయి అనురాధ చెప్పింది, జీవితాన్ని గడపండి. ఇందాక రాజకీయాల గురించి అమ్మాయి బాగా చెప్పింది రత్నం గారు. రాజకీయాలు ప్రవేశించకండి, సేవలో ప్రవేశించండి. పల్లెలకు పోండి, ప్రతి వ్యక్తికి సేవ చేయండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. అప్పుడే మీరు
భగవంతుని ప్రేమించిన వారు. హరే రామ. ఈ భజన పాడండి, అతను కంకు నా గొంతు బొంగురు పోయింది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈ భజన ఎవరిని పాడని వచ్చినవాడు. జై సాయిరామ్. సత్సంగతే నిస్సంగత్వం. హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సాయిరామ్.